మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, నేను మీ ఫ్యూచర్ ఏంటో చెప్తాను అంటారు. కమ్ యునైట్, రండి, కలవండి. ఒక 5 మంది సిగరెట్ తాగుతున్నారు, నువ్వు 6వ వాడివి, నీకు సిగరెట్ తాగడం అలవాటు అయిపోతుంది. కానీ 5 మంది తాగట్లేదు, నువ్వు ఒక్కడివే తాగుతున్నావు. ఆటోమేటిక్గా నువ్వు తప్పు చేస్తున్నావని నీకే అనిపించేలా 5 మంది బిహేవియర్ ఉంటుంది. సో ఈ 5 మందిని తీసుకొని రావడమే ఈ కమ్యూనిటీ ఒక ఉద్దేశం. ఈ 200+ కమ్యూనిటీస్ క్రియేట్ చేశారు కదా, స్టార్టింగ్లో క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ అనేది వచ్చాయి? ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి అసలు ఎందుకు ఉండాలి అన్న క్వశ్చన్ వస్తుంది. నువ్వు ఎప్పుడైనా కానీ కొత్త వాళ్ళని తెలుసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితాలు తెలుస్తాయి, వాళ్ళ వెనకాలన్న కష్టాలు తెలుస్తాయి. చాలా మందికి లైఫ్లో ఎగ్జైట్మెంట్ లేక ఉమెన్తో మాట్లాడడమే ఒక ఎగ్జైట్మెంట్ తీసుకుని చాలా స్పామ్ క్రియేట్ చేస్తారనమాట. బట్ ఎనీ 1, 2, 3 విచ్ ఇస్ టచ్ టు యువర్ హార్ట్? దేర్ వాజ్ వన్ పర్సన్, హీ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సూసైడ్. ఎందుకు బతకాలో ఒక రీజన్ లేదు అని అనిపిస్తున్నా అప్పుడు అతనికి మనకి మెంటల్ హెల్త్ క్లబ్ ఒకటి ఉందన్నమాట. జాయిన్ చేయించి అతని మనసులోనే చెప్పాడు బయటికి. నార్మల్గా ఇది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తే అందరికీ అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదు నాకు తెలియదు. మెంటల్ హెల్త్ క్లబ్లో ఇలా చెప్పినప్పుడు ఎవరు తీసిపారేలా. ఆఫ్టర్ 6 months రీసెంట్లీ ఐ మెట్ హిమ్. హీ ప్రామిస్డ్ మీ విత్ ఇన్ a year he will get a movie out. ఆ మూవీ రిలీజ్ అయితే మాత్రం దట్ వుడ్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ. సో మీ ఒక పర్సెప్షన్లో మీటింగ్ పీపుల్ ఎంతవరకు అనేది మనకి హెల్ప్ అవుతుంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసింది నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు వింటున్నప్పుడు నీకు తెలియనిదేదో నువ్వు నేర్చుకుంటున్నావు. మంటతో వంట చేసుకోవచ్చు, ఏదైనా తగలబెట్టు కూడా పెట్టచ్చు. సో నువ్వు ఎలా వాడుతున్నావు అని. ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని ఒక పర్సన్ ఎలా గ్రో కావచ్చు? ఒక 5 ఏళ్ల క్రితం నువ్వు ఓవర్ నైట్ ఒక 1,00,000 మందిని కాంటాక్ట్ అవ్వగలుగుతావా అంటే ఇంపాసిబుల్. సో ఈ సోషల్ మీడియా అనేది మన చేతుల్లో ఉంది, దాన్ని ఎలా వాడుకుంటామో మన చేతుల్లోనే ఉంది. చాలా మంది ఈరోజు ఆ వర్కౌట్ అవదేమో, ఫెయిల్ అయిపోతామేమో, జనాలు ఏమనుకుంటారేమో అని అనుకొని వీళ్ళు ఒక ఫస్ట్ అడుగు వేయరు. వాడికి ఆ అదృష్టంతో వచ్చిందిరా, అన్నీ కలిసి వచ్చాయిరా. వాడన్నీ కలిసి రావడానికి వాడు ఆ మూమెంట్లో రెడీగా ఉన్నాడు. లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నట్టు మీకు అదృష్టం రావాలన్నా కానీ మీరు ఆ అదృష్టాన్ని తీసుకోవడం రెడీగా ఉండాలి. చాలా మంది ఫెయిలియర్స్కి భయపడుతుంటారు అనమాట. సో ఫెయిలియర్ని మీరు ఎలా చూస్తారు? నౌ ఫెయిలియర్స్ని హౌ యు ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఆపర్చునిటీ. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ద ఫీల్డ్ దాన్ సిట్ అండ్ ప్రిపేర్ ఇన్ యువర్ హోమ్. చచ్చిపోదాం. ఆల్మోస్ట్ ఐ వెంట్ అప్ టు ద టెర్రస్ టు జంప్. నీ దగ్గర ఏమేం లేవా అనుకుంటే చాలా లేవురా. పెద్ద ఫైటర్ జెట్ లేదు, పెద్ద మ్యాన్షన్ లేవాలి, చాలా అలా బాధపడుతూ కూర్చోలేము కదా. నీ దగ్గర ఏమున్నాయో చూడు, వాటిని ఇంప్రూవ్ చేసుకో అని చెప్తే ఐ స్టార్టెడ్ టాకింగ్ ఎ లాట్. ఆల్మోస్ట్ నా 2nd, 3rd ఇయర్లో 70 కాలేజ్లు అక్రాస్ ఇండియా. సో అది నన్ను చాలా మార్చింది. పీపుల్ ఫర్గాట్ వాట్ ప్యాషన్ మీన్స్. కమ్ అండ్ మీట్ అదర్ ఇన్నర్ చైల్డ్స్. హలో అండి, నమస్కారం. నేను వేణుకల్ని, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ పాడ్కాస్ట్. ప్రోమో చూసారు, చాలా విషయాలు మీకు అర్థమై ఉంటాయి. యువర్ యావరేజ్ 5 people is equal to your life అని నేను చాలా సందర్భాల్లో అంటుంటాను అనమాట. కాకపోతే ఏమవుతుందంటే మనము ఈ రోజు మన యావరేజ్ 5 people చేంజ్ చేసుకోలేకపోతున్నాం. చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా అట్లాంటి క్వాలిటీ పీపుల్ మనకు దొరకట్లేదు. బట్ ఈ పాడ్కాస్ట్లో మీకు ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరి లోపల ఒక ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది. ఆ ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసుకురావాలనుకుంటారు, కానీ తీసుకురాలేకపోతుంటారు. ఎందుకంటే బయటికి ఎలా తీసుకురావాలో వాళ్ళకి తెలియదు. సో అన్న చైల్డ్ మీ బయటికి ఎలా తీసుకురావాలి అనేది కూడా సొల్యూషన్ మీకు ఇందులో దొరుకుతుంది. అలానే ఈ పాడ్కాస్ట్లో అసలు ఎన్ని రకాలుగా కమ్యూనిటీస్ ఉన్నాయా, ఎన్ని రకాలుగా అసలు పీపుల్ ఉంటారా, అరే ఇలాంటి కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయా, అవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో మీకు క్లారిటీ వస్తుంది. అలానే కమ్యూనిటీ అంటే ఏంటి, కమ్యూనిటీలో అసలు జాయిన్ అవ్వడం ద్వారా మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఓకే, అండ్ దాని తర్వాత కమ్యూనిటీలో అలా ఎలా జాయిన్ కావాలి, జాయినింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో అనేది మీరు తెలుసుకుంటారనమాట. ఎందుకంటే కొంతమంది క్రికెట్ ఆడాలనుకుంటారు, కానీ ఇన్స్టెంట్గా క్రికెట్ ఆడడానికి ఫ్రెండ్స్ దొరకదు కదా. సో ఈ పాడ్కాస్ట్లో దానికి సొల్యూషన్ తెలుస్తుంది. కొంతమందికి బయటకు వెళ్ళాలనుకుంటారు, ట్రెక్కింగ్కో ఇంకా దేనికో వెళ్ళాలనుకుంటారు. సో అలాంటి ఫ్రెండ్ సర్కిల్ కావాలి, కానీ ఫ్రెండ్ సర్కిల్ అనేది చుట్టుపక్కల ఉండరు కదా. సో ఈ పాడ్కాస్ట్లో మీకు దానికి సొల్యూషన్ తెలుస్తుంది. కొంతమంది సినిమా పిచ్చి వాళ్ళు ఉంటారు అనమాట. అరే ఫస్ట్ షో వెళ్ళాలి, కానీ మీ చుట్టుపక్కల అలాంటి పీపుల్ అనేది మీకు దొరకరు అనమాట. సో ఈ పాడ్కాస్ట్లో మీకు దాని కూడా సొల్యూషన్ వస్తుంది. కొంతమంది జీవితంలో కొన్ని చేయాలనుకుంటారు, కానీ దానికి తోడు ఎవరైనా ఉంటే బాగుంటుంది, నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే బాగుంటుంది.
ఈ పాడ్కాస్ట్లో అలాంటి సొల్యూషన్ మీకు అనేది లభిస్తుంది అనమాట. అంతేకాదు ఈ పాడ్కాస్ట్లో ఒక ట్రూ ఫ్రెండ్షిప్ మీనింగ్ అంటే ఏంటి, ఒక ట్రూ రిలేషన్షిప్ మీనింగ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ని ఈరోజు మనం ఏ విధానంగా అనేది చూస్తున్నామో ఇవన్నీ విషయాలు కూడా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడం జరిగింది సాత్విక్ గారితో. హీఈస్ ఎ వెరీ హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. స్టార్టింగ్ పాడ్కాస్ట్లో ఒక ఒపీనియన్ ఉండే, ఎండ్ వరకు వచ్చేసరికి ఒక మంచి తమ్ముడు అనే నాకు ఒక ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. అండ్ ఫర్దర్ కూడా ఇతనితో నేను మంచి జర్నీ కూడా ట్రావెల్ చేస్తానన్నమాట. సో మీరే ఈ పాడ్కాస్ట్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాను, లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. హలో సాత్విక్ మాంతని గారు, ఎలా ఉన్నారు? I'm doing great. First of all, thank you so much. I love the entire studio and it's my pleasure to be here. థ్యాంక్ యూ, ఇట్స్ అవర్ ప్లెజర్ ఆల్సో. అండ్ ఈ పాడ్కాస్ట్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని నేను డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే ప్రతి పాడ్కాస్ట్లో స్టార్టింగ్లో ఇలా చెప్తాను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు యూనిక్, ప్రతి ఒక్కరు చేసేది యూనిక్ పనులు. సో అందుకోసం ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఆడియన్స్ కూడా క్లారిటీ ఇస్తున్నాను. చాలామంది ఫెయిల్యూర్స్కి భయపడుతుంటారు అనమాట. అరే ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏమో అనుకుంటారు అని చెప్పేసి ఫెయిలియర్ని వాళ్ళు డిఫరెంట్ యాంగిల్ని చూస్తుంటారు అనమాట. సో మీ జర్నీలో కూడా చాలా కష్టాలు అనేది అనుభవించి వచ్చారు. సో ఫెయిలియర్ని మీరు ఎలా చూస్తారు? నౌ ఫెయిలియర్స్ని హౌ యూ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఆపర్చునిటీస్. అండ్ చాలామంది ఎవరైతే ఫెయిల్ అవుతారని భయమో ఆర్ ఫెయిల్ అయిపోయి ఉన్నారో, సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు? సో ఇది నేను నాకు ఒక సబార్డినేట్ అంటే నాకు టీం మెంబర్ ఉంటారనమాట. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి ఐ సే గుడ్. వాడికి అర్థమయ్యేది కాదనమాట. గుడ్ ఎందుకు అంటున్నామన్నా, అది వాడు ఏదో ఎక్విప్మెంట్ పోయిందని వాడు ఎవరో దొంగతనం చేశాడు, మనకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది, ఎందుకు గుడ్ అంటున్నాం అంటే, నేను అప్పటి నుంచి ఒక యాటిట్యూడ్ ఏంటంటే గుడ్, ఈ ఎక్విప్మెంట్ పోయింది కాబట్టి మనం మంచి క్వాలిటీ దానికోసం ఎతుకుతాం. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, బాగా ఇంకా చదవాలని ప్రిపేర్ అవుతావు, బయట గేమ్కి వెళ్ళి అవుట్ అయ్యావు, బయటకు వచ్చి ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటావు, డిష్ సరిగ్గా చేయలేదు, వంట రెసిపీ మార్చుకొని ఇంకా బాగా బెటర్ అవుతావు. ఇట్ ఈస్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ద ఫీల్డ్ దాన్ సిట్ అండ్ ప్రిపేర్ ఇన్ యువర్ హోమ్. నువ్వు అక్కడ ఫెయిల్ అయితేనే యూ విల్ ట్రై టు నో వాట్ ఈస్ రాంగ్ విత్ యూ. ప్రాబ్లం అందరూ దాన్ని ఒక నెగిటివ్గా చూస్తారు, కానీ మీకు ఎప్పుడైనా కానీ ఆలోచించండి సార్, ఎప్పుడు మనం తింటాం? మనకు బాగా ఆకలేసినప్పుడే, బాగా అలసిపోయినప్పుడే నిద్రపోతాం కదా. పీపుల్ ఫర్గాట్ సక్సెస్ అనేది పైన ఎక్కడో ఉంటుంది, కానీ నువ్వు ఫెయిల్ అయితేనే ఇది స్విచ్, అది లైట్. నీకు ఆ ట్రిగర్ పాయింట్ ఉండాలి. నువ్వు అన్నీ బాగున్నాయి అనుకుంటే యూ విల్ బీ ఇన్ దట్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో గ్రోత్ ఉండదు. నువ్వు కంఫర్ట్ జోన్లో పొద్దునే లేచి తిని నా జీవితం ఇంతే అని అనుకొని బతికేసి రోజులు చాలా ఉంటాయి. నువ్వు మార్చాలి అని ఆ సక్సెస్ ఎప్పుడైతే వస్తుందంటే నువ్వు ఆ ప్రాబ్లమ్ని కానీ ఫెయిల్యూర్ కానీ చూడాలి. సో అందుకే నాకు ఎవరైనా ప్రాబ్లం వచ్చింది అంటే రావాలి, నాకు ఐ విల్ బి ఎక్సైటెడ్. గుడ్, నువ్వు నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు గుడ్, ఈ ప్రాబ్లం వచ్చింది అని గుడ్ అనే ఒక పదం నువ్వు మాట్లాడుకుంటే ఆటోమేటిక్లీ ఆ ప్రాబ్లమ్ని చూసే కోణం మారుతుంది. సో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ కోసం చూస్తాం, కొత్త సొల్యూషన్ వెతుకుతాం. మేబీ నీకున్న ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే ఆ సొల్యూషన్ ఇంకా చాలా పెద్దది. నేను ఇప్పుడు రైట్ నా మీ షర్ట్ మీద ఐఆమ్ పాజిటివ్ అని చూస్తున్నా. అది చూస్తుందంటేనే దట్ బేసికలీ టెల్స్ దట్ ప్రాబ్లమ్ ఈస్ నథింగ్ బట్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఆల్రెడీ ఒక ఫస్ట్ స్టెప్కి వచ్చేసావు, మహా అంటే ఇంకో 6-7 స్టెప్స్ ఉంటాయి అంతే. సో ఎక్కుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం మన చేతిలో ఉందో నాకు తెలియదు, కానీ మన చేతిలో మన యాటిట్యూడ్ ఉంది. సో ఆ యాటిట్యూడ్ మార్చుకుందాం. ప్రాబ్లం వచ్చినప్పుడు గుడ్, ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ ఏంటి? కరెక్ట్, సూపర్. దట్ వుడ్ బి సంథింగ్. అయితే మీ జీవితంలో అట్లాంటిది ఏదన్నా ప్రాబ్లం ఆర్ మిమ్మల్ని లో లెవెల్కి ఫీల్ చేసిన ప్రాబ్లం అట్లాంటిది ఏదైనా వచ్చిందా? వస్తే దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ దాన్ని అనుభవించే ప్రాసెస్ ఎలా ఉండే అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అట్లాంటి చాలా పీక్స్. సో నా లైఫ్లో నాకు ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, బాగా హర్ట్ అయింది 2 ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను కాలేజ్ ఇంటర్లో బాగా తిరుపతిలో బాగా పెరిగి ఆనందంగా అన్నయ్య అందరు చూసుకుంటూ ఉండేవాళ్ళు, తిరుపతి బాగుంది. డిగ్రీకి నన్ను బెంగళూరు పంపించారు. మా మీరు అడిగారు ఎక్కడికి వెళ్తావు అంటే నేను వెళ్తానని, నేనే ఎగ్జైటింగ్గా వెళ్ళాను. అది ఎంత ఘోరంగా ఉన్నిందంటే, ఎందుకంటే తిరుపతిలో అందరూ తెలుగు వాళ్ళే, చుట్టూ బాగుండింది, హ్యాపీగా ఉన్నా. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కడే నాకు రాజు అన్న ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాతో పాటు ఉన్నా. కానీ మిగతా వాళ్ళందరూ నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకేమీ లేదే,
నేను ఒక గిటార్ నేర్చుకోలేదు. బెంగళూరులో అందరూ బీట్ బాక్సింగ్ చేసేవాళ్ళు, గిటార్ చేసేవాళ్ళు, డ్యాన్స్ చాలా బాగుండేది, సినిమాలో చూపించడం కాలేజ్ లైఫ్. ఫస్ట్ ఇయర్ నాకేమీ లేదు, నేనేమీ నేర్చుకోలేదు 12th క్లాస్ వరకు. మేబీ లైఫ్లో రీసెట్ బటన్ ఉందా, రీసెట్ బటన్ ఉంటుందేమో అనుకుంటున్నా. గేమ్లో చచ్చిపోతే మళ్ళీ రీసెట్ కొడితే మళ్ళీ ఫస్ట్ లెవెల్ నుంచి ఆడతాం కదా, ఈసారి తప్పు చేయం కదా అన్నట్టు చచ్చిపోదాం అనుకున్నాను సార్. ఐ జెన్యున్లీ థాట్ దట్ రీసెట్, నాకంటే అది నా డెత్ అనుకోవాలి, అది రీసెట్ అనుకున్నా. రీసెట్ చేసి ఈసారి కాలేజ్ రాకముందు బీట్ బాక్సింగ్ నేర్చుకుంటా, గిటార్ నేర్చుకుంటా, ఫుట్బాల్ నేర్చుకుంటా, ఇవి నేర్చుకుంటా అని బాగా అనుకుని రీసెట్ వెళ్దామని ఆల్మోస్ట్ ఐ వెంట్ అప్ టు ద టెర్రస్ టు జంప్. కానీ అప్పుడు లైక్ సంహవ్ మా అన్న ఉనినాడు కిందే, ప్రీతం, అందుకే ప్రీతం నాకు అంత క్లోజ్ అనమాట. కిందకు వచ్చినప్పుడు ప్రీతం ఒకసారి గట్టి కొట్టాడు అనమాట, ఇలా చేద్దాం అనుకున్నప్పుడు. అప్పుడు అనిపించింది నిజంగా ఒక మనిషి కొడితే ఒక మనిషి దగ్గర నుంచి రక్తం వస్తుందని అప్పుడు అనిపించింది. వాడే ఏడ్చాడు మళ్ళీ. మా మమ్మీ, మా డాడీకి ఎంతవరకు నాకు తెలుసు, నాకు తెలియదు, చూస్తారు ఇప్పుడేమో. మా మమ్మీ మా అన్నయ్య కూర్చొని పెట్టించి లైక్ దే టోల్డ్ మీ, నీ దగ్గర ఏమేం లేవా అనుకుంటే చాలా లేవురా, నువ్వు ఒక పెద్ద ఫైటర్ జెట్ లేదు, పెద్ద మ్యాన్షన్ లేవాలి, చాలా అలా బాధపడుతూ కూర్చోలేము కదా, నీ దగ్గర ఏమున్నాయో చూడు, వాటిని ఇంప్రూవ్ చేసుకో అని చెప్తే అప్పుడు నాకు జెన్యున్గా అనిపించింది ఏంటంటే నేను మాట్లాడగలుగుతానని అనిపించింది, నాకు మాట్లాడడం వచ్చు అనిపించింది. సో ఆ స్పీకింగ్ అనేది గుడ్ స్కిల్ కాబట్టి ఐ స్టార్టెడ్ టాకింగ్ ఎ లాట్. మేనేజ్మెంట్ ఫెస్ట్లకి వెళ్తూ ఆల్మోస్ట్ నా సెకండ్ థర్డ్ ఇయర్లో ఆల్మోస్ట్ 70 కాలేజీలు అక్రాస్ ఇండియా, ఐఐఎమ్స్ దగ్గర నుంచి ఐఐటీస్ వరకు, ఐఐటి చెన్నై కానీ, ఐఐఎం ఇండోర్ కానీ, ఐఐఎం బెంగళూరు కానీ, ఐఐఎం అహ్మదాబాద్, బాగా తిరిగి రాయ్పూర్ వెళ్ళి ట్రైన్ ఎక్కి ట్రైన్లో ఫెస్ట్లకి వెళ్ళి గెలిచామా లేదు, ఓడిపోయామా లేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఫెస్ట్ అనమాట. సో అది నన్ను చాలా మార్చింది. అండ్ నేను నా థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ కమ్యూనైట్ ఏదైతే ఉందో దాని ఇన్సెప్షన్ అప్పుడే ఉందన్నమాట. మసాలా బాయ్స్ అని ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో ఒక డ్యాన్స్ వీడియో ఉంటుంది. ఏ డ్యాన్స్ క్లబ్స్ అయితే రిజెక్ట్ చేస్తాయో, అంత ఈ టాప్ డ్యాన్స్ క్లబ్లు బాగా ఎట్లా రిజెక్ట్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మసాలా బాయ్స్ అని స్టార్ట్ చేసాం. ఏంటంటే కాలేజ్లో డ్యాన్స్ వస్తున్నప్పుడు లుంగి కట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయడం. సో ఒక 40-50 మంది మంచి మాస్ సాంగ్కి లుంగీలు కట్టుకొని అద్దాలు పెట్టుకొని వచ్చి డ్యాన్స్ చేస్తారు. అండ్ నేను వెళ్ళేవాడిని ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కాలేజీలకి వెళ్ళి చూసేవాడిని క్లాస్ రూమ్లో ఎవడున్నాడు. నాలాగా నేను ఫస్ట్ ఇయర్లో నేను ఇబ్బంది పడుతున్నట్టు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి మసాలా బాయ్స్లో జాయిన్ చేసేవాడిని. సో ఇప్పటికీ వాళ్ళు నా టచ్లో ఉంటారనమాట. వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది నాకు, నేను ఒకవేళ ఆ ప్రాబ్లం వెళ్ళకపోయింటే ప్రాబబ్లీ ఇప్పుడు కమ్యూనిటీ వచ్చి ఉండేది కాదు, నాకు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. దీని ఎంపతి అంటారు. అంటే వేరే వాడు ఎలా ఉన్నాడో నువ్వు ఆ ప్లేస్లో కూర్చొని పెట్టి చూస్తే నీకు అర్థమవుతుంది. మీరు మీది ఎంతవరకు ఈ స్టోరీ బయట నాకు తెలియదు కానీ మీ స్టోరీ నేను విన్నా. మీరు మీ బైక్ ఎప్పుడైతే మీరు ఫైనాన్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేసరికి మీ డ్రీమ్ బైక్, మీరు ఒక క్యాబిన్ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ జెర్సీ మూమెంట్ మీకు ఏదైతే ఉందో, నాకు జెన్యున్గా గూస్ బంప్స్ వచ్చాయి మీరు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు. కానీ అది జరిగింది కాబట్టి ఇప్పుడు యు ఆర్ వేణు కళ్యాణ్ బికాస్ ఆఫ్ దట్ వన్ పల్సర్ 220 ఇన్సిడెంట్. సో అందుకే గోయింగ్ బ్యాక్ టు ఇట్, అట్లాంటివి ఆల్మోస్ట్ 20+ ఉన్నాయి ఈవెంట్స్. ప్రాబ్లం జరగాలి, ప్రాబ్లం జరిగితేనే యూ విల్ బి వాట్ యు ఆర్. సో యా, దట్ వుడ్ బి మై టేక్ ఆన్ ప్రాబ్లం. ఒకటి చెప్పారు మీరు, అన్న యాక్చువల్గా 2 అన్నారు. రెండోది ఇట్స్ బేసికలీ నాకు కోవిడ్ టైంలో హ్యాబిట్ అని ఒక కంపెనీ పెట్టాను నేను, నా బెస్ట్ ఫ్రెండ్ తిరుపతి నుంచి. ఏమైంది అంటే అదొక ఎడ్టెక్ కంపెనీ, మీ హాబీస్ని హ్యాబిట్గా మార్చుకోవచ్చు అని ఒక కంపెనీ పెట్టాం. కానీ వేరే ఒక టెక్ కోఫౌండర్ కావాలి అని చెప్పేసి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో మాట్లాడి మనీ కూడా రేస్ చేసాం. 1.5 crore ప్రీసీడ్ ఫండింగ్ కూడా తీసుకున్నాం. కానీ ఆ సిచ్యువేషన్లో ఈ ఇన్వెస్టర్స్ ఏమన్నారంటే, నాకు ఈ హోమ్లీ ఫిట్ కూడా ఉండడంతో నువ్వు ఒకేసారి 2 కంపెనీలు రన్ చేయకూడదు అండ్ నేను కూడా ఇవ్వలేకపోతున్నాను నా కాంట్రిబ్యూషన్. అప్పుడు నన్ను వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాల, నేనే వాళ్ళు చూస్తున్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆ కంపెనీ నుంచి నేనే వెనకాలకు వచ్చాను అనమాట. ఫౌండర్గా ఉన్నా కానీ వెనకాలకు వచ్చాను. ఆ కంపెనీ ఫండ్స్ రేస్ చేసినప్పుడు ఆర్టికల్స్లో నా పేరు రాలా. సో అది నాకు చాలా బాధేసింది. ఆ కంపెనీ కూడా ఇట్ వాస్ లెడ్ బై వాళ్ళు ఏ కాలేజ్ నుంచితో ఉన్నారో ఆ కాలేజ్ కంపెనీ ఇలాగా పెట్టారనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజీ అవ్వడానికి. ఆ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్. సో ఆ కాలేజ్ పేరు చెప్తే బాగా వస్తుందని చెప్పేసరికి, కానీ అప్పటికి నాకు 1.5 సంవత్సరం నా టైం అంతా పెట్టడము, ఆ మూమెంట్లో నాకు గుర్తుంది. ఆ రోజు నేను కూర్చొని ఎంతైతే ఏడ్చానో నాకు గుర్తుంది. నాకు చాలా బాధ వేసింది.
సో నెక్స్ట్ టైం ఏదైనా పెడుతున్నప్పుడు కానీ నేను చేస్తున్నప్పుడు కానీ నేను ఆ టీం మెంబర్స్కి అలా నేను ఇవ్వను. ఇఫ్ దేర్ ఆర్ మై టీం మెంబర్స్ దే విల్ బి. సో ఎప్పుడైనా కానీ ఒక మంచి లీడర్ ఎవరంటే అన్నీ సక్సెస్ అవుతున్నప్పుడు ముందుండడం కాదు, ఏదైనా ఫెయిల్యూర్ అయింది ఇప్పటికీ చెప్తున్నా టీం మెంబర్స్కి, ఐ మైట్ నాట్ షేర్ యువర్ గ్లోరీ మూమెంట్స్. మీరు సక్సెస్ అయినప్పుడు నేను మీ గ్లోరీ తీసుకోను, కానీ ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ ఐ విల్ బి ద షోల్డర్ యూ కెన్ లీన్ ఆన్. ఐ విల్ ఫేస్ ద ఫెయిల్యూర్స్. మీ తరపున నేను ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తా, కానీ సక్సెస్ మాత్రం మీరే ముందుంటారు. సో ఐ థింక్ సో ఆ ప్రాబ్లం అలా నన్ను ఆ కో ఫౌండర్స్ అలా ట్రీట్ చేయడం వల్లే ఇప్పుడు నా టీం మెంబర్స్కి ఆ గ్లోరీ నేను ఇస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2-3 పేర్లు చెప్పాలి అనుకుంటే, లౌకిక్ అని ఒక అతను ఉన్నాడు. హీఈస్ వన్ ఆఫ్ మై కోర్ టీమ్ మెంబర్ అనమాట. ఇప్పుడు హీస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. సో ఇప్పుడు ఏ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా కానీ ఐ వుడెంట్ వాంట్ టు ఓవర్ షాడో హిమ్. వాడు ముందు ఉండాలి. ఇట్ ఈస్ హిస్ క్లబ్. వంశ్ అనే అతను చెస్ క్లబ్ నడిపించుకుంటూ ఉంటాడు. ఆదర్శ్ అనే అతను మ్యూజిక్ క్లబ్ నడిపించుకుంటూ ఉంటాడు. సో నేను మధు అనే అతను ఫుడ్ క్లబ్. సో నేను నా ఓన్లీ పాయింట్ ఇస్, నువ్వు నిజంగా ఒక లీడర్ అంటే మాత్రం వాళ్ళని ముందుంచు, నువ్వు వెనకాలండు. అప్పుడే నువ్వు లీడ్. యూ హ్యావ్ టు లీడ్ దెమ్. వాళ్ళు వెనకాల నువ్వు ఉన్న ధైర్యం వాళ్ళకు ఉంటే దెన్ యు ఆర్ ఎ గుడ్ లీడర్. అండ్ అది ఎలా జరిగింది అంటే, బికాస్ నా టీమ్మేట్స్ నన్ను అలా ట్రీట్ చేయాల. అప్పుడు ఎంత బాధపడ్డా నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు కెమెరాల కన్నా నాకు క్వశ్చన్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత జరిగింది అన్న బాధ నేను చెప్పలేకపోయా. కానీ అది జరగడం వల్లే ఇప్పుడు నేను నా టీం మెంబర్స్ని అలా ముందు పెడుతూ నేను వెనకాలన్నా. సో ఐ థింక్ సో యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాబ్లమ్ టు బీ ఏ సక్సెస్ అన్న ఒపీనియన్. అయితే లైఫ్లో చాలామంది ఒక మెకానికల్ లైఫ్ అనేది జీవిస్తుంటారు అనమాట. అంటే సర్టన్ ఏజ్కి అనేది గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకోవాలి, సర్టన్ ఏజ్కి అనేది ఒక మంచి కంపెనీలో జాబ్ అనేది తెచ్చుకోవాలి. అంటే చాలామందికి ఈరోజు మార్కెట్లో సొసైటీలో ఎట్లయిందంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తే వాడు వెల్ సెటిల్, లేదు అని అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒక వెల్ సెటిల్. ఇది అనేది మార్కెట్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, సో అబ్బాయికి మ్యారేజ్ ఏదైనా అదే చేయాలి అనుకుంటే ఓకే, సో ఫస్ట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అనేది కూడా ఎట్లున్నారంటే ఈ మధ్యకాలంలో చాలా మటుకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయినా కూడా బిజినెస్ ఎప్పుడు పోతుంది వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు పక్కన పెడుతున్నారు. అండ్ ఒక టాలెంటెడ్ ఉన్నా కూడా పక్కన పెడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారా లేదా, అది కూడా స్పెషల్గా ఇంకా అబ్రాడ్లో యూఎస్లో ఉన్నారా, అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి, లేదు అని అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా. సో అలానే థింకింగ్ ప్యాటర్న్ అనేది ఉంది. అండ్ అట్లా ఉంది కాబట్టి ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరే మనం ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది అమీర్పేటలో కోర్స్ నేర్చుకొని అక్కడ పోయి జాయిన్ అవుదాం, ఏదో ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుందాం అని అనుకుంటాం. ఎందుకంటే సొసైటీలో అట్లా ఉంది కాబట్టి ట్రెండ్. అండ్ అలానే ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా ఎట్లుంటుంది, ఇంకా ఇమీడియట్గా పెళ్లి చేసేసుకొని సర్టన్ ఏజ్ లోపల పిల్లలు అనేది కనేసేసి అండ్ దాని తర్వాత వాట్ ఎవర్ ఒక ఫ్లో అనేది అది పోతుంటుంది అంతే. ఇక మెకానికల్ లైఫ్ అంటారు దీన్ని. సో ఇలాంటి ఏదైతే లైఫ్ స్టైల్ ఇందాక నేను చెప్పిన ఇలాంటి పర్సెప్షన్ ఏదైతే జనాలకు ఉందని నేను చెప్పానో, దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎట్లా సొసైటీలో ఒక పర్సెప్షన్ చేంజ్ కావాలి, ఎందుకు చేంజ్ కావాలి? భయం సార్. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నువ్వు మొదలెట్టిన దగ్గర నుంచి నువ్వు చదువుకోవాలి, చదివిన తర్వాత నువ్వు 10th టాప్ రావాలి, 10th అయిపోయిన తర్వాత నువ్వు 11th ఇంటర్ చేయాలి, ఇంటర్లో ఐఐటీ కోచింగ్ తెచ్చుకోవాలి, ఐఐటీ రాకపోతే మంచి కాలేజ్ చదువుకోవాలి, మంచి కాలేజ్ చదువుకుంటూ నీకు మళ్ళీ ప్లేస్మెంట్ రావాలి, ప్లేస్మెంట్ వచ్చినా దానిలోనే పని చేసుకుంటూ మంచి ప్యాకేజ్ రావాలి, ప్యాకేజ్ వస్తున్నప్పుడే నీకు నీ నెత్తి మీద కమిట్మెంట్లు పెట్టాలి, పెడుతున్నప్పుడే నువ్వు ఒక సర్టెన్ స్ట్రక్చర్కి వచ్చిన తర్వాత నీకు మంచి పెళ్ళిని చూసి చేయాలి, పెళ్లి చూసిన తర్వాత అది కూడా గ్రాండ్గా చేయాలి, దానికోసం మళ్ళీ అప్పు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత పెళ్ళి అవుతున్నంతసేపు అయిపోయింది. ఎలా వీళ్ళేమనుకుంటున్నారు వాళ్ళేమనుకుంటున్నారు, అందరూ బాగున్నారా, అసలు పెళ్ళికి కావాల్సింది ఇద్దరే, ఆ ఇద్దరిని కాకుండా మిగతా అందరినీ చూసుకుంటూ పెళ్లి చేసి వాళ్ళని పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్కూల్లో చదవాలి, చదివిన తర్వాత వాళ్ళని ఎంత స్కూల్లో చదువుతున్నావు అంటే వాడే స్కూల్లో చదువుతున్నాను కాదు, వాళ్ళు ఎంత పెద్ద స్కూల్లో చదివితే మీ రెస్పెక్ట్ అంత ఉంటుంది అని చెప్పేసి గ్రాండ్ పేరెంట్స్ అనుకోవడం, పేరెంట్స్ అనుకోవడం, వాడు పెద్ద అయిన తర్వాత ప్రెషర్ పెట్టి ఆ సైకిల్ని మళ్ళీ కంటిన్యూ చేసి వాడిని బాగా పెళ్లి చేస్తేనే మీ లైఫ్ బాగుంది అనుకొని మీరు అనుకోవడం. దీనివల్ల మీరు ఎవ్వరూ బతకట్లా, ఎవరిని బతకనియట్లా. మీ లైఫ్ వేరే, మీ పిల్లల లైఫ్ వేరే. మీ పిల్లాడు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది మీ తప్పు కాదు, మీ గొప్పతనం కాదు. మీరు పెంచడం వరకు మీ బాధ్యత. దాని తర్వాత వాడి జీవితాన్ని వాడిని బతకనివ్వడం వల్లే వచ్చేది మీకు గౌరవం. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీకు వచ్చే గౌరవం కాదు, వాడి మనసును ఇష్టపడి వాడు ఒక డాక్టరో, వాడు ఇష్టపడి ఒక పెయింటరో, ఇష్టపడి ఒక చెఫో, ఇష్టపడి ఒక మ్యూజిషియన్ అయ్యాడా, అది మీ గౌరవం, మీ గొప్పతనం. ఇది రానివ్వరు.
అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడు ఒక్కరు మారినా కానీ ఇట్ వుడ్ బీ హ్యాపీ. మా అమ్మ నాన్న నేను ఒక వంటవాడు అవుతాను అనుకుంటే ఇబ్బంది పడలా. ఖచ్చితంగా మా అమ్మమ్మ ఒకసారి అడిగింది, నువ్వు వంటవాడివా అని. దానికి మా అమ్మ అప్పుడు ఇబ్బంది పడకుండా అవును అని చెప్పింది కాబట్టి నేను ఇక్కడ ఈరోజు కూర్చోన్నా. సో అదే చిన్న చిన్న పనులు చేయడంలో కొంతమంది మోమాటగా ఫీల్ అవుతుంటారు. అదే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక షెఫ్ కానివ్వండి, లేదంటే ఒక జొమాటోలో జాబ్ చేసుకోవడం కావండి, ఇంకేదైనా కానివ్వండి, చిన్న చిన్న పనులకి చాలా ఫీల్ అయిపోతారు. నేను ఇంత చిన్న పని చేస్తున్నాను, సొసైటీలో ఇప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి. కానీ ఆ పని వాళ్ళకి ఇష్టమే, కానీ వీళ్ళు సొసైటీలో ఏమనుకుంటారు అని ఫీల్ అయిపోయి ఆ పనికి న్యాయం చేయలేకపోతున్నారు. వీళ్ళైతే ఆ పనిని వదిలేసి వాళ్ళ సొసైటీలో ఏమనుకుంటారు దాని తగ్గట్టు వేరే పని చేసుకుంటారు. మళ్ళీ ఆడ సంతోషం రండి, ఆడ మళ్ళీ సంతోషం ఉంటుంది. నిజంగా ఈ సంతోషం గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఈనగరానికి ఏమైందో మా అన్న కూడా చాలా ఇష్టమైన డైలాగు. ఇది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అనుకోండి. జీవితం అంటే 4 మెతుకులు తింటూ నలుగురు నచ్చిన వాళ్ళతో నచ్చిన పని చేసుకుంటూ బతకడం రా. ఇది వాడు విశ్వక్సేన్ జైలు లోపల నుంచి బయట చెప్తాడనమాట. ఇది ఎంత ట్రూ అంటే ఇప్పటికీ మా అన్న ఈ ఫిలాసఫీ నమ్ముతూ ఉంటాడు. నేను కూడా చెప్తా, మీరు కరెక్ట్గా అది విన్నారు అనుకుంటే జీవితం అంటే అదే, నీకు నచ్చిన పని, నలుగురు నచ్చిన మనుషులతో చుట్టూ ఉండి 4 మెతుకులు తిన్నాం. ఇది వీ కీప్ ఫర్గెటింగ్. అండ్ ఎందుకంటే నీకు అంబిషన్ లేకపోతే నువ్వు ఫెయిల్యూర్. నీ పిల్లవాడు చిరేక్ పబ్లిక్ స్కూల్ ఆర్కిడ్ పెద్ద స్కూల్ చదవకపోతే నువ్వు ఫెయిల్యూర్. వాడికి నువ్వు గ్రాండ్గా పెళ్లి చేయకపోతే నువ్వు ఫెయిల్యూర్. వాడు పిల్లలు కనకపోయినా నువ్వు ఫెయిల్యూర్. వాడు పిల్లలు కానీ వాళ్ళు సరిగ్గా స్కూల్లో చేయకపోయినా నువ్వు ఫెయిల్యూర్. సో అలా ఈ ప్రైడు, ఈ గౌరవం అనేది చచ్చిపోయేంతవరకు ఎండ్ అవ్వదు. చచ్చిపోయే 1 గంట 2 గంటల ముందు మీకు అర్థమవుతుంది. అంత లేట్ రియలైజేషన్ ఎందుకు, ఇప్పుడే వచ్చేస్తే హ్యాపీగా బతకచ్చు కదా అని చెప్పేసి నా ఒపీనియన్. అయితే మీ లైఫ్ మొత్తం జర్నీలో చాలా మటుకు చాలా సందర్భాల్లో కొంతమంది వచ్చి ఒక్కొక్క స్టేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అలా మీరు గ్రేట్ఫుల్గా ఎవరికన్నా ఉన్నారంటే ఎవరు? ఐ థింక్ సో. మంచి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సార్. కానీ మీరు చెప్పినట్టు వాళ్ళు జీవితాంతం లేరు, వాళ్ళు ఒక్కొక్క ఫేజ్లో వస్తూ ఉన్నారు. నాకు చిన్నప్పటి ఆబ్వియస్లీ అమ్మ నాన్న అనేది వాళ్ళు, అమ్మ నాన్న ప్రీతం, మా అన్నయ్య పేరు ప్రీతం అనమాట. ఈ ముగ్గురు అనేది చిన్నప్పటి నుంచి దే యూస్ టు లైక్ మోటివేట్ మీ. ఏదైనా పని చేస్తుంటే వాళ్ళని చూసి నేను ఇంకా ఎక్కువ నేర్చుకున్నా. సో వాళ్ళు ఆర్ బిగ్గెస్ట్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. కానీ ఐ వుడ్ సే నా 11th 12th వరకు, లైక్ అప్పుడు కాలేజ్ వరకు చూస్తున్నా కానీ దేవర్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రాజు అని ఒకడు ఉన్నాడు, ఇప్పుడు యూకేలో ఉన్నాడు, మ్యూజిషియన్. అక్కడ వాడొక బార్ నడిపిస్తున్నాడు. మాస్టర్స్కి వెళ్ళాడు కానీ ఆపేసి అక్కడ వాడొక బార్ నడిపిస్తున్నాడు. వాడు మిక్సాలజిస్ట్ అంటే దే విల్ మేక్ కొత్త కొత్త కాక్టైల్స్. సో మిక్సాలజిస్ట్, బార్టెండర్ అక్కడ చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. వాడితో మాట్లాడినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. వాడు నన్ను అంటే గ్రేట్ మ్యూజిషియన్, వాడు నన్ను ఇంపాక్ట్ చేశాడు. లోహిత అని నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, తను చెప్తుంది అనమాట, తను చూసి నేను నేర్చుకున్నా కంటెంట్. నాకు ఇది ఉంది, ఇంతే ఉంది, దీంతో ఆనందంగా ఉండగలుగుతాను అని తను నాకు నేర్పించింది. సో నా కాలేజ్ లైఫ్లో వీళ్ళు నన్ను చాలా ఇంపాక్ట్ చేశారు. నాకు ఈ కమ్యూనైట్ హోమ్లీ ఫిట్ స్టార్ట్ అయిన తర్వాత దేర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ స్మాల్ దానిలో వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేశారు నన్ను. డోరా అని ఒకడు ఉన్నాడు అనమాట, వాడి పేరు దొరరెడ్డి, కానీ మేము డోరా అని పిలుస్తాం. వాడికి మంచి ఉద్యోగం సార్. అలాంగ్ విత్ ఇట్ జుజుత్సు అని MMA అనమాట. ఏదేం జరిగినా ప్రతిరోజు ప్రాక్టీస్కి వెళ్తాడు 5కి. మంచి ఉద్యోగం చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ప్రతిరోజు ప్రాక్టీస్కి వెళ్తాడు. వాడికి ఇష్టం అది. సో అది నన్ను చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అది చూస్తూ నన్ను ఎంతవరకు యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్ ఎ లిటిల్ బిట్ మోర్ బెటర్ అని చెప్పేసి. దేవర్ లౌకిక్ అని చెప్తున్నా, డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాడు ఆ ప్రపంచంలో ఉంటాడు. సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది వాడిని చూసినప్పుడు. రాబర్ట్ అని ఈ కమ్యూనైట్కి క్రియేటివ్ హెడ్, మొత్తం 21 years, కానీ వాడి ఆలోచన, వాడి విధానము అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ వాడు చాలా క్రియేటివ్గా ఉంటాడు. అంటే వాడికి ఇంకా ఆ సున్నితత్వం, ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ జెన్యున్గా ఇప్పుడు వచ్చాయని చెప్పట్లా, మీ స్టోరీ నా లైఫ్లో ఇప్పుడు నేను మీ స్టోరీ వినడం వల్ల ప్రాబ్లీ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ మీ. అండ్ ఇట్ విల్ టెల్ మీ ఇట్ ఈస్ నాట్, అంటే 10 years is what I'm seeing right now. ఈ 1 million subscribers, it is not now, it is 10 years ka journey. So even you impact me and you influence me. So yeah.
అయితే ఈ గ్రేట్ఫుల్ని పక్కన పెడితే లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఫేజ్లో మిస్టేక్స్ కూడా చేస్తుంటారు అనమాట. సో ఆ మిస్టేక్స్ చేసినప్పుడు కొంచెం రిగ్రెట్ లాగా కూడా మనం ఫీల్ అవుతాం. అట్లా మీరు మిస్టేక్స్ చేసినప్పుడు రిగ్రెట్ లాగా ఫీల్ అయిన డేస్ ఏంటి? అండ్ ఎవరికైనా ఒకవేళ సారీ చెప్పాలనుకుంటే ఎవరున్నారు మీ లైఫ్లో వాళ్ళు? సో ఐ థింక్ సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను ఇప్పుడు షీఈస్ నో మోర్ హియర్, అందుకే ఐ థాట్ ఈవెన్ ఇఫ్ టెల్లింగ్ ఇట్ హియర్ వుడ్ యాంప్లిఫై అని. హర్ నేమ్ ఇస్ అనన్య. షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ సార్. షీఈస్ ఏ డాన్సర్, షీఈస్ ఆల్సో ఏ డాక్టర్. సో నాకు ఎంపతి నేర్పించింది తను. చాలా సున్నితంగా, చాలా మంచిగా, అందరితో చాలా బాగుంటుంది అందరికి. సో తను ఇప్పుడు షీ పాస్డ్ అవే, ఒక ఫిబ్రవరిలో షీ పాస్డ్ అవే అనమాట. సో ఆన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లవ్ టు సే దట్ సారీ కాదు కానీ ఖచ్చితంగా తను ఏమైతే నేర్పించిందో ఆ వాల్యూస్ కమ్యూనిటీ విల్ ఆల్వేస్ హోల్డ్ ఆన్. అండ్ తను నేర్పించింది ఖచ్చితంగా మొత్తం చూపిస్తాం. అండ్ వీ విల్ ఈవెన్ ద డాన్స్ క్లబ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ అనమాట. సో ఇట్స్ AYA డాన్స్ క్లబ్. అనన్య ఎండింగ్లో 3 అక్షరాలు తీసుకొని AYA డాన్స్ క్లబ్ అని పెట్టారనమాట. డాన్స్ క్లబ్ పీపుల్. సో దట్స్ ఆన్ ఏ వీ వుడ్ వాంట్ హర్ టు విల్ కంటిన్యూ హర్ లెగసీ అని. అండ్ ఐ వుడ్ సారీ చెప్పాలని ఎవరికి నాకు అనిపించినప్పుడు వెంటనే చెప్తాను సార్. నాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేస్తుంటే ఈగో లేకుండా ఐ వుడ్ ఆల్వేస్ టెల్ సారీ ఇమీడియట్లీ. సో అది వన్ ఆఫ్ మై క్వాలిటీ ఇన్ మై ఒపీనియన్ అనుకుంటా. బట్ ప్రసంగత ఎవరికి ఇంకేం లేదు, ఎందుకంటే ఆ మామూలు చెప్పేస్తాను. ఎందుకంటే ఆ ఈగో పెట్టుకోను, తక్కువ అయిపోను. సారీ చెప్పడం వల్ల నేను తక్కువ అవ్వను అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. తప్పు చేస్తే ఒప్పుకోవడం ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ అండ్ ఒప్పుకుంటా ప్రతిసారి. సో మిమ్మల్ని చూస్తే మీరు ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తారన్నట్టు అనిపిస్తుంది. అండ్ మంచి మంచి ఫ్రెండ్స్ని కూడా మీరు గ్యాదర్ చేసుకున్నారు కూడా నాకు అనిపిస్తుంది. అంటే మీ యొక్క పర్సనాలిటీ నేను స్టడీ చేయగలుగుతున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని మీకు అడుగుతున్నాను అనమాట. ఒక నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఒక ఫ్రెండ్స్ని మంచిగా మనం ఎలా చూసుకోవాలి? లాంగ్ టర్మ్లో వాళ్ళు మనతో ఉండేటట్టు ఎలా చేయాలి? అసలు ఏం చేస్తే అవుతారు అట్లా? సార్ బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. బికాస్ చాలామందికి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, ఎంతోమంది ఫ్రెండ్స్ కావాలి, 10-15 మంది అనుకుంటూ ఉంటారు. కానీ జెన్యున్లీకి మీకు కావాల్సింది 2 అంటే 3 సార్ చాలు. మీరు దానికంటే ఎక్కువ మంది ఉన్నారని నా ఒపీనియన్లో అది ఫ్రెండ్స్ కాదు. సో నాకు రైట్ నౌ నాకు క్లోజెస్ట్ నా లైఫ్లో ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్ టు, అంటే ఫిజికల్గా హైదరాబాద్లో నాకు ఉండాలి కాబట్టి అని, SSV అండ్ రాజా విక్రమ్, వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ అనమాట. అండ్ నా డెఫినేషన్లో ఫ్రెండ్షిప్ ఏంటంటే, నువ్వు వాళ్ళ ముందు మంచి చెప్పుకుపోయినా పర్లేదు కానీ వాని వెనకాల ఎవరైనా చెడు చెప్తున్నా వాడి గురించి కానీ వాళ్ళ గురించి కానీ నువ్వు యూ షుడ్ హ్యావ్ దేర్ బ్యాక్. వాళ్ళున్నా లేకపోయినా కానీ నువ్వు వాళ్ళ బ్యాక్ నువ్వు ఎస్పెషలీ వెనకాల వాళ్ళ తప్పు మాట్లాడుతున్నా నువ్వు వెళ్ళి వాళ్ళని ఎదుర్కొంటావా? లేదురా నువ్వు చెప్పేది తప్పు అని ఎదుర్కొంటున్నావు అంటే వాడు నీ ఫ్రెండ్. అండ్ రెండోది, నువ్వు వాళ్ళ గ్రోత్ నువ్వు వాడని తప్పు చేయడం చూస్తూ ఉన్నావు, వాడి తప్పు వాడు చేస్తే పోతాడు అనుకునే వాడు నీ ఫ్రెండ్ కాదు. నువ్వు వాడు తప్పు చేస్తే నువ్వు వెళ్ళి ఆపుతున్నావా? లెట్సే వాళ్ళు బ్రేకప్ అయింది, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వెళ్తున్నారు, నీకు తెలుసు అది కరెక్ట్ కాదని, నువ్వు వెళ్ళి ఆపుతున్నావా? వాడు తప్పు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆపుతున్నావా? వాడు నేను చెప్తే ఫీల్ అవుతాడేమో అనుకున్నావంటే అది ఫ్రెండ్షిప్ కాదు. వాడి గ్రోత్ వాడు సక్సెస్ అవుతుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా? వాడిని ఫ్రెండ్. వాడు సక్సెస్ అవుతున్నాడు, నువ్వు అంత హ్యాపీగా లేవా? వాడిని ఫ్రెండ్గా. అంతే. ఈ సింపుల్. ఒక చెక్ లిస్ట్ ఉందంటే నీకు తెలిసిపోతుంది. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఫర్ దర్ గ్రోత్, ఆటోమేటిక్లీ యు ఆర్ దేర్ ఫ్రెండ్. అండ్ నా లైఫ్లో నాకు జెన్యున్లీ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రో అవుతుంటే నాకు దానికంటే ఆనందం లేదంటే వాళ్ళని ఫ్రెండ్స్. అండ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు ఇంతకుముందు డైలాగ్ కూడా చెప్తున్నట్టు ఆ 4 మంచి వాళ్ళు లైఫ్లో నీకు ఆఫ్టర్ 30-40 ఇయర్స్ ఈ 4తోనే నువ్వు ఒక చిన్న బీచ్ పక్కన కూర్చొని కొంచెం వయసు అయిపోయిన తర్వాత సన్సెట్ చూస్తూ తింటూ ఆ 4 ఉంటేనే నువ్వు లైఫ్లో అచీవ్ అయ్యావనేది నా ఒపీనియన్. సో చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఎలా ఫైండ్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఆనందాన్ని చూసుకుని జీర్ణించుకొని ఇంకా ఆనందంగా ఉన్నామంటే వాళ్ళని ఫ్రెండ్. అంతే, దగ్గర పెట్టుకో. అయితే కొంచెం ఇంకా ఎలాబరేట్ చేసుకుందాం మనం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డెఫినేషన్ చెప్పారు, ఇలా ఉండాలని చెప్పారు, కానీ నర్చరింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ నర్చరింగ్ చేసే ప్రాసెస్ చాలా మందికి తెలియట్లేదు అనమాట. ఇంతసేపు హలో ఏడును ఓకే రైట్ బాయ్ ఇదే ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నర్చరింగ్ టువర్డ్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎలా చేయాలని? వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఒకరితో కూర్చొని అరే ఎలా ఉందిరా లైఫ్, ఎవ్రీథింగ్ ఓకేనా, ఏం చేయబోతున్నావు, లైఫ్లో వాడు
వాడు నచ్చని ఉద్యోగం చేస్తున్నాడు, నీకు తెలుసు అది, ఉద్యోగం ఎప్పుడు ఆపేస్తున్నావు? ఆ క్వశ్చన్ వాడిని వాడు అడగలేడు. వాడికి భయం, ఉద్యోగం ఆపేస్తే ఈఎంఐలు వస్తాయి, ఉద్యోగం ఆపేస్తే ఇంట్లో ఏమంటారని. ఫ్రెండ్గా నీ బాధ్యత, నువ్వు అది అడిగితేనే నీకు ఆ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. అండ్ నువ్వు ఏం చేసినా చేయకపోయినా, అరే ఐ విల్ బి దేర్ ఫర్ యూ. వెన్ వాజ్ ద లాస్ట్ టైం నీ ఫ్రెండ్కి నువ్వు ర్యాండమ్గా ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పావు? ఇన్ఫ్యాక్ట్ నా ఫోన్ ఉంటే ఇప్పుడే వాడికి ఫోన్ చేసి అరే రాధా విక్రమ్ ఐ లవ్ యూ రా అని చెప్పుంటా అనమాట. సో వెన్ వాజ్ ద లాస్ట్ టైం? నువ్వు ఇప్పుడు వీడియో చూస్తున్నారు అనుకుంటే ఒకసారి పాజ్ పెట్టి కాల్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఎవరైతే మీరు ఫ్రెండ్ అనుకుంటున్నారో, ఫోన్ చేసి మామ ఐ లవ్ యూ మామ అని చెప్పి పెట్టేసేయండి చాలు. అమ్మాయికే అనుకుంటారు వీళ్ళు, లైక్ ఎస్పెషలీ నువ్వు ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్. నాకు ఇప్పుడు మధు అని ఫుడ్ క్లబ్ చెప్తుంటా కదా, మధు నేను చాలా క్లోజ్ అనమాట. సో ఎట్లా మాట్లాడడం, ఐ లవ్ యూ మధు, వాడు కూడా ఐ లవ్ యూ సాత్విక్ అంటారు అనమాట. సో అంటే ఐ లవ్ యూ అనేది ఎంత ప్యూరో, లైక్ ఫ్రెండ్షిప్లో నీకు ఆ ప్యూరిటీ ఉంది అనుకుంటే నర్చర్ చేయడం ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్ అనమాట. సో యూ జెన్యున్లీ నీడ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఆ నర్చరింగ్ అనేది జస్ట్ అప్పుడప్పుడు ఫోన్ చేసి అరే ఎలా ఉంది లైఫ్, నేమ్ సేక్ కాదు, నిజంగా ఉండి ఓ 10 నిమిషాలు నువ్వు చెప్పు మామ నేను వింటా, ఐ లిజన్ టు యూ వాట్స్ హ్యాపెనింగ్ అని ఎప్పుడు అడిగా. మేబీ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఒక లెట్స్ వాళ్ళకి జిలేబీ ఇష్టం అని మీకు తెలుసు, ఒకసారి జిలేబీస్ ర్యాండమ్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేయండి, వాడిని కలిసి వాడికి ఇవ్వండి. ఇష్టం అని తెలుసు కదా, ఎందుకంటే నీకు ఇష్టమైనది ఎవరైనా వచ్చి నీకు తెచ్చిస్తే నీకు ఎలా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి అదే నువ్వు వేరే వాళ్ళ కోసం చేయి, ఆ ఉన్న 3-4 ఫ్రెండ్స్ కోసం చేయి, ఆటోమేటిక్లీ ఇట్ విల్ నర్చర్. అండ్ ఏమంటారు, అవసరం వచ్చినప్పుడు నువ్వు వాడి కోసం ఉంటావు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా నీ కోసం ఉంటారు. సో అయితే ఇలా కొంతమంది ఏమంటారనంటే, అరే నేనైతే ఇవన్నీ కూడా మీరు చెప్పారు కదా, నేనంతా కూడా బాగానే చేస్తా, వాళ్ళ తర్వాత నన్ను ప్రయారిటీ ఇవ్వకపోవడము, నన్ను మోసం చేయడము, తర్వాత ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నన్ను కట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తారు, అందుకోసం నాకు మనసు తీరిపోయింది నేను చేయనంటారు, లేదంటే చేయరు వాళ్ళు. వ్యాలిడ్ పాయింట్స్, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు నువ్వు బైక్ తీసుకొని నువ్వు వెళ్తూ ఉన్నావు, పక్కనే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావంటే ఒక ఆర్టీసీ బస్సు ఉంది, వచ్చి నువ్వు గుద్దేయచ్చు, అప్పటికప్పుడు నువ్వు చచ్చిపోవచ్చు, ఆ ప్రాబిలిటీ ఉంది. అందుకని మనం బైక్ తీయకుండా లోపలికి ఉండలేం కదా, మన పని ఏదో మనం ఆ పని కోసం మనం వెళ్ళాల్సిందే. సేమ్ వే ఫ్రెండ్షిప్ చూడనప్పుడు కూడా వాళ్ళు అలా చేయరు అన్న నమ్మకంతో ముందుకు వెళ్దాం. చేశారా, గుడ్. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద వీడియో ఎక్కడ అంటే, గుడ్ దట్ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి బెటర్. అదే ఒక 10 ఏళ్ళ తర్వాత వాడు నీకు నువ్వు డాడీ సినిమాలో చిరంజీవి జరిగిన అష్యూరెన్స్ ఇమ్మని చెప్పేసి వాడిని మొత్తం ఆస్తి లాగలే కదా, ఇప్పుడే తెలుసుకున్నావు వాడి ట్రూ కలర్స్ ఏంటో అని చెప్పేసి. సో ఇటు అనాలజీస్ అనమాట. రిస్క్ అనేది ప్రతి చోట ఉంటుంది, మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ముందుకు వెళ్దాం. జరగలేదా, గుడ్, మంచి మళ్ళీ జరుగుతుంది అన్న. సార్ ఫ్రెండ్షిప్ తర్వాత ఇంకా నెక్స్ట్ వెళ్ళేది రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ టువర్డ్స్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సిబ్లింగ్స్, రిలేషన్ టువర్డ్స్ రిలేటివ్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని కమర్షియల్ రిలేషన్షిప్స్ అయిపోయినాయి అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఇది ఉంది, అందుకోసం వాళ్ళతోని మంచిగా ఉండాలి, మంచి పిలవాలి, వాళ్ళనే మనం అన్ని చేసుకోవాలని ఉంది. సో అకార్డింగ్ టు యూ రిలేషన్షిప్ మీనింగ్ అంటే ఏంటి? సో ఆ రిలేషన్షిప్ని కూడా ఎలా నర్చరింగ్ చేసుకోవాలి? ఎందుకు ఈ కుటుంబ సభ్యులందరిది కూడా ఇంపార్టెంట్? ఎందుకంటే కొంతమంది ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నా వల్లనే వచ్చిన, నేను నాకు ఎవరు హెల్ప్ చేయలే అని అట్లా ఈ గోల్ కూడా ఉంటాయి అనమాట. ఖచ్చితంగా. సో నాకు ఈ రిలేషన్షిప్ అనే పదంతోనే ఒకటి ఉంది సార్, రిలేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను మొయినాబాద్లో క్రికెట్ అన్నాడు, నేను రిలేట్ అయ్యా. సో ఆటోమేటిక్గా నాకు మీకు ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. సో మీరు ఎవరితో ఏర్పడినా కానీ రిలేషన్షిప్ అనేది ఒక ఉంటుంది నీకు, అది నీ హెడ్లో అది కమర్షియల్ రిలేషన్షిప్ అంటే అంతవరకే ఉంచు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏమన్నా నువ్వు ఇబ్బంది పడకూడదు, నువ్వు వాళ్ళని ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఆ కమర్షియల్ రిలేషన్షిప్పే నువ్వు ముందు చెప్పు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నువ్వు నా క్లోజ్ ఫ్యామిలీ రా అని చెప్పేసి, కానీ ఉండేది కమర్షియల్ కోసం అన్నట్టు పెట్టారు అంటే ఆటోమేటిక్లీ తెలిసిపోతుంది జనాలకి నువ్వు ఎంత ఫేక్ ఉన్నావు అనేది. సో డోంట్ బీ ఫేక్. నీకు ఉండేది కావాల్సిన కమర్షియల్ రిలేషన్షిప్పా, అలానే ఉండు. నీతో బిజినెస్సే మాట్లాడు, వాడితో మనీ గురించే ఉండు. ఈ మామయ్యతో మాట్లాడితే నాకు ఉద్యోగం బాగా వస్తుంటే దాని గురించే మాట్లాడు. మామయ్య నువ్వు చాలా మంచోడు మామయ్య, అది ఇది అని సోపేయడము చూస్తారు జనాలు, చూడగలుగుతారు. అండ్ నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్ పోతుంది. సో నీ మనసు చంపుకొని నువ్వు ఎవరితో అయినా ఉండాల్సి వస్తుంది అంటే దట్ ఈస్ ఏ ఫాల్స్ రిలేషన్షిప్. నీ మనసులో ఎలా అయితే ఉందో అలా అయినా ఉండగలుగుతున్నావు అంటే అది ఇట్స్ ట్రూ రిలేషన్షిప్. అండ్ నువ్వు మనసు చంపుకోకుండా ఉన్నావు, నువ్వే ఆనందంగా ఉండొచ్చు మనం. సో ఆ రిలేషన్షిప్ ఉండడం తప్పు కాదు, ఫేక్గా ఉండకూడదు.
కొందరితో డబ్బు కోసమే ఉండదు, డబ్బు కోసమే ఉండు. మీ బాస్తో ఉన్నావు ఇప్పుడు, మీ బాస్తో బాగుంటే నీ శాలరీ బాగా వస్తుంది, బోనస్ బాగా వస్తుంది. కానీ బాస్ని మెప్పించాలని చెప్పేసి నువ్వు నీ మనసు చంపుకొని ఉన్నావంటే అది తప్పు అని నా ఒపీనియన్. సో రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకుండే ఆ క్లోజ్ ఫ్యామిలీ, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు యూ. నేను నాకు ఈ ఫ్రెండ్షిప్లో ఇంకోటి ఏంటంటే, నాకు ఫ్రెండ్షిప్ కానీ ఈ ఫ్యామిలీ క్లోజ్లో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను అంటే నేను మర్చిపోతా. ఎందుకంటే మన ఇప్పుడున్న రిలేషన్షిప్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి 50,000 కావాలంటే చాలా మంచోడు అనుకుని 1 year బ్యాక్ ఇచ్చా, వాడు ఇంకా నాకు తిరిగి ఇవ్వాల. కానీ వాడు నన్ను కలిసి కూడా 1 year అయిపోయింది. ఐ లాస్ట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. సో కానీ నేను నా హెడ్లో ఆ 50,000 వదిలేసా, పోతే పోనీ పర్లేదు, వాడు నాకు ఇంపార్టెంట్. అలా ఉంటేనే ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే అలా లేదు అనుకుంటే ఒక మాట అనేయచ్చు, ఇవ్వరా అని చెప్పేసి వాడితో ఒక మాట అంటే మొత్తానికి ఆ రిలేషన్షిప్ పోతుంది. ఆ 50,000 నేను మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ వాడిని మళ్ళీ జీవితంలో తీసుకొని రాలని. సో ఈ మనీ అనేది చాలా జాగ్రత్తగా ఉండి, మనీ డిఫైన్స్ మెజారిటీ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్. సో ఆ మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇస్తే మర్చిపోవాలి. వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఓకే, నువ్వు అలా యాటిట్యూడ్ ఉండాలి అని నా ఒపీనియన్. అవును. సో అడిగే ప్రాసెస్లో మళ్ళీ ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది క్రియేట్ అయిపోయి మళ్ళీ చాలా ఇబ్బంది అనేది అది అంటే అది మొదటికే మోసం వస్తుంది. నీ జెన్యున్గా రిలేషన్షిప్ అది కాదు అనుకుంటే నీకు అర్థమైపోతుంది అది. అవునా, ఇప్పుడు ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ పెళ్లి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మందిని పిలుస్తారు, లక్షలు 1,000 మంది ఎంతో మందిని చాలా ఖర్చు పెడతారు. ఎందుకో నాకు అర్థం కాదు. అప్పుడు నాకు అనిపించింది అంటే, నేను నా క్లోజ్ పీపుల్ మాత్రమే పిలుస్తాను పెళ్ళికి అని అనుకున్నా. ఎలా డిఫైన్ చేసుకోవాలి ఇలా క్లోజ్ పీపుల్ అంటే, ఇమాజిన్ మన పెళ్ళి ఇలా హైదరాబాద్ ఇలా కాకుండా లెట్సే ఎక్కడో అంటార్టికాలోనో ఆర్కిటిక్లోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నాం, యూఎస్ఏలోనో అమెరికాలో యూరోప్ ఎక్కడో చోట. ఒకరిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలంటే నీకు 10 లక్షలు అవుతుంది. అప్పుడు ఎంతమందిని తీసుకొని వెళ్తావు? ఒక 6 మంది 7 మంది, నీకు ఎవరైతే అంత డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు నీ క్లోజెస్ట్ పీపుల్ తీసుకుని వెళ్తావు కదా. ఎందుకంటే వాళ్ళతో మనీ సంబంధం కాదు, ఎంత ఉన్నా కానీ వాళ్ళు నీ పక్కన ఉండాలి. నీ పెళ్లి జరుగుతున్నప్పుడు వాళ్ళు నీ పక్కన ఉండాలి అని అనుకుంటూ చూసావా, వాళ్ళు నీ క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్యామిలీ. ఇదో చెక్ లిస్ట్ అనమాట, ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు పిన్నిలు రారు, మరదళ్ళు బావలు వీళ్ళందరూ రారనమాట. ఆటోమేటిక్గా ఆ మెట్రిక్ ఎక్కువ ఖర్చు లేదు కూడా అందరినీ పిలిచేస్తావు. కానీ నిజంగా నీకు ఆ ఈక్వేషన్ కావాలి. నీ లైఫ్లో ఎవరైతే ఆ క్లోజ్ పీపుల్ అంటే వాళ్ళు నీ పెళ్ళిలో నువ్వు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని డెస్టినేషన్ తీసుకుని వెళ్ళగలుగుతావు అంటే వాళ్ళని క్లోజ్ పీపుల్ అన్నట్టు. అయితే ఇప్పుడు అంత డిఫరెంట్ కల్చర్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం, లైక్ ఫోన్స్లోనే ఎక్కువ మాట్లాడుకోవడం, వాళ్ళు ఫోన్స్లోనే ఎక్కువ చాటింగ్ వగేరా. సో మీ ఒక పర్సెప్షన్లో మీటింగ్ పీపుల్ అండ్ మీటింగ్ న్యూ పీపుల్ అనేది ఇది ఎంతవరకు అనేది మనకి హెల్ప్ అవుతుంది టు గ్రో? ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ బిజీ ఇన్ ఫోన్స్ ఓన్లీ. సో ఇది మా మమ్మీ ఒకటి చెప్తూ ఉంటుంది నాకు ఎప్పుడు, ఏంటంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసింది నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు వింటున్నప్పుడు నీకు తెలియందేదో నువ్వు నేర్చుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు వింటావు? నువ్వు ఎప్పుడైనా కానీ వినడానికి రెడీ ఎప్పుడు ఉంటావు అంటే ఏదైనా కొత్తది తెలుస్తూ ఉన్నప్పుడు. అండ్ మనకి ఈ ఫోన్లు అనేవి అంటే ఇప్పుడు ఒక మంటతో వంట చేసుకోవచ్చు, ఏదైనా తగలబెట్టి కూడా పెట్టచ్చు. సో నువ్వు ఎలా వాడుతున్నావు అని. ఈ ఫోన్లు అనే వాటిని నువ్వు రోజుకి ఎంతసేపు వాడుతున్నావు, నీకు నిజంగా అవసరం ఉంది అంతసేపు వాడడం. నాకు రోజుకి నేను 15 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్ వాడితే నాకు అలారం మోగుతుంది, ఇంకో 15 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తుంది. సో అలా మనకి యావరేజ్ స్క్రీన్ టైం ఎంత ఉందా అని చూసుకొని ఎలా డిపెండ్ అయిపోయామంటే, నువ్వు బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడితే అదొక కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంది నీకు. ఇప్పుడు చిన్నప్పుడు ఫోన్ లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడేవాడివి? నీ వీధిలో ఇంకోటి ఉన్నాడే వాడిని ఆటోమేటిక్గా వాడిని ఫ్రెండ్ అయిపోయాడు. సో ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటున్నావు? ఆ ప్రాసెస్సే చాలా కష్టంగా ఉంది. సో దాన్ని కొంచెం మనం ఈజీ చేయడానికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత ఐ నో ఐఎమ్ గోయింగ్ టు కమ్ ప్లే క్రికెట్ విత్ యూ. ఖచ్చితంగా కంపల్సరీ పిలుస్తా, నేను క్యాప్టెన్. సో కాబట్టి లైక్ ఎలా అయితే ఇప్పుడు నాకు మీలో ఆ క్రికెట్ ఇప్పటి వరకు నాకు మీరు ఒక లైఫ్ కోచ్గా తెలుసు, కానీ ఇప్పటి నుంచి నాకు మీరు ఒక క్రికెట్ ఫ్రెండ్గా కూడా పరిచయం. సో ఆ ప్యాషన్ అయితే డెవలప్ చేసుకోవడం అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ టీంని కూడా కలుస్తున్నప్పుడు ఐ హర్డ్ వన్ ఇన్స్పైరింగ్ స్టోరీ దట్ హీ వాజ్ అ స్విగ్గీ బాయ్, అక్కడి నుంచి హీ లెర్న్డ్ హిస్ వర్క్ అని. సో ఐ నో దట్ ఇలాంటి స్టోరీస్ వింటేనే నాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా యూస్ చేసుకొని ఈరోజు మీరు ఈ కమ్యూనిటీస్ అనేది బిల్డ్ చేశారు. నిజంగా ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసుకొని
ఒక పర్సన్ ఎలా గ్రో కావచ్చు. ఎందుకంటే ఈరోజు అవే యూజ్ చేసుకొని ఈరోజు 200+ కమ్యూనిటీస్ మీరు క్రియేట్ చేశారు. అండ్ ఎంతోమందికి ఈరోజు ఇండియన్ చైల్డ్ బయటికి తీసుకురావడమే కాకుండా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నిటికీ ఉపయోగపడేటట్టు క్రియేట్ చేశారు. సో చాలామందికి దీన్ని రాంగ్ వేగా యూజ్ చేసుకుంటున్నారు. అదే ఇందాక మీరు మంట ఫైర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో దీన్ని రైట్ వేగా యూజ్ చేసుకొని ఎలా మీరు గ్రో అయ్యారు? అండ్ ఎవరైతే ఈరోజు యూత్ ఉన్నారు, స్పెషల్గా ఎవరైతే ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు, ఏం చేయలేక అక్కడనే కూర్చున్నారు, వాళ్ళకు కూడా మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అరే ఇవి యూజ్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు కూడా ఎలా గ్రో అవ్వచ్చు అని. క్రేజీ, రియలీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం నువ్వు ఓవర్ నైట్ ఒక 1,00,000 మందిని కాంటాక్ట్ అవ్వగలుగుతావా అంటే ఇంపాసిబుల్. నువ్వు పేపర్లో యాడ్ వేసినా, టీవీలో యాడ్ వేసినా కానీ ఎంతమంది చూస్తున్నారో తెలీదు. వాళ్ళు చూసినా ఇమ్మీడియట్గా నీకు చెప్పడానికి కూడా నీకు తెలీదు. సోషల్ మీడియా మనకు ఆ ఆపర్చునిటీ ఇచ్చింది ఓవర్ నైట్ ఒక 1,00,000 మందిని రీచ్ అవ్వడానికి. సోషల్ మీడియా లేకపోతే నేను మీ ఒక వన్ ఆఫ్ ద వీడియో మీరు చూస్తున్నప్పుడు ట్రీస్ గురించి రీసెంట్గా విన్నా. ఒక చెట్టు హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 150 మంది ఆ చెట్టు మీద 2 రోజులు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు సోషల్ మీడియా లేకపోతే తెలిసి కాదు. నేను చదువుండేవాడిని కాదేమో. సో ఈ సోషల్ మీడియా అనేది మన చేతుల్లో ఉంది. దాన్ని ఎలా వాడుకుంటామో మన చేతుల్లోనే ఉంది. అండ్ ద నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఒక సోషల్ మీడియాని చూస్తున్నప్పుడు అది ఎందుకు వాడుతున్నారో మీరు క్వశ్చన్ చేసుకొని దాన్ని ఎంత పాజిటివ్గా వాడుతున్నారో ఈ స్క్రీన్ ముందు ఇద్దరు కూర్చోన్నారు. అదే సోషల్ మీడియాని వాడుకొని ఎంతో మందిని ఇంపాక్ట్ చేసిన ఇద్దరు నీ స్క్రీన్ ముందే కూర్చోన్నారు. సో నెక్స్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు ఇట్ ఈస్ ఏ లైవ్ రియాక్షన్. మీరు చూసుకోవాలి ఎలా వాడచ్చు దీన్ని ఇంకా బెటర్ అని. నాకంటే బాగా సోషల్ మీడియా వాడింది మీరు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి నేను యాక్చువల్గా మీ దగ్గర నుంచి ఆన్సర్ తెలుసుకుందాం అనుకుంటున్నా. అంటే నేను మీ ఒక జర్నీ ఏంటంటే, ఇప్పుడు నేను సోషల్ మీడియా వాడి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటి ద్వారా వాట్ ఎవర్ వీడియోస్ కాంటెంట్ అది నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇచ్చి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేసుకుంటూ వాళ్ళని గ్రో చేసుకుంటూ నేను గ్రో అయ్యాను అనమాట. సో మీరు డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్లు అనేది క్రియేట్ చేసి సో వాళ్ళ ఇన్నర్ చైల్డ్ అనేది బయటికి తీసుకురావడం అనుకోండి, ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ గ్రో అయ్యేటట్టు క్రియేట్ చేశారు బై యూజింగ్ వాట్సాప్. సో ఈ వాట్సాప్ రిలేటెడ్ ఒక ఏమంటారు దాన్ని హ్యాక్ అంటే ఇది ఎలా అంటే మోర్ దెన్ వాట్సాప్ రిలేటెడ్ ఆల్సో నా మైండ్లో ఇది వర్కౌట్ అవ్వదేమో అన్న ఐడియా నాకు రాలేదు. అది నాకు అంటే వర్కౌట్ అవ్వకపోతే ఏమవుతుంది అన్న ఐడియా నాకు రాకపోయేసరికి నేను ఆ భ్రమలో ముందుకెళ్ళిపోతూ ఉన్నా. సో అది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా. ఆ భ్రమ అవసరం. ఎందుకంటే నువ్వు ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని నువ్వు ఆ ఆలోచన మన మైండ్లోకి వచ్చింది అంటే ఒక 100 ఉంటాయి. వర్కౌట్ అవ్వకపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు, వర్కౌట్ అవ్వడానికి ఒక కారణం ఉంటుంది. ఆ భ్రమలో నేను ముందుకెళ్ళిపోయా. సో వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఏ టూల్ అయినా కానీ దానికంటే ముందు మన హెడ్లో ఇది వర్కౌట్ అవుతుంది అని మనం నమ్ముకుంటే ఐ థింక్ సో వర్క్ ఆల్మోస్ట్ 50% అక్కడే అయిపోయింది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాక్ ఐ వుడ్ సే ఇస్ బీ ఫూలిష్. అది వర్క్ అవుతుంది అని గుడ్డిగా నమ్మి గివ్ ఆల్ యువర్ ఇన్పుట్. సో ఐ వుడ్ సే ఆ భ్రమ అవసరం. చాలా చాలా పెద్ద పాయింట్ చెప్పారు మీరు. అంటే ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలామంది ఈరోజు ఆ వర్కౌట్ అవ్వదేమో, ఫెయిల్ అయిపోతామేమో, జనాలు ఏమనుకుంటారేమో అని అనుకొని వీళ్ళు ఒక ఫస్ట్ అడుగు వేయరు. ఆ ఫస్ట్ అడుగు వేస్తే నేచర్ 10 అడుగులు వేసేటట్టు, లేదంటే పీపుల్ హెల్ప్ చేసేటట్టు అట్లా అంతా కూడా మనకు దొరికేస్తుంది. కానీ ఆ ఫస్ట్ అడుగు వేయకుండానే ఈరోజు చాలామంది ఫెయిల్ అవుతున్న వాళ్ళకి మీరు ఇప్పుడు ఒక మంచి హ్యాక్ టిప్ అనేది ఇచ్చేసారనమాట. ఇంకొకటి చెప్తారు ఏంటంటే వాడికి ఆ అదృష్టంతో వచ్చిందిరా, అన్నీ కలిసి వచ్చాయిరా. వాడన్నీ కలిసి రావడానికి వాడు ఆ మూమెంట్లో రెడీగా ఉన్నాడు. సో దే సే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నట్టు. మీకు అదృష్టం రావాలన్నా కానీ మీరు ఆ అదృష్టాన్ని తీసుకోవడం రెడీగా ఉండాలి. చాలామంది రెడీగా ఉండరు ఆ అదృష్టం తీసుకోవడానికి. సో యాక్టర్కి, బిజినెస్ మ్యాన్కి, సోల్జర్కి, ముగ్గురికి ఆపర్చునిటీ, వార్ ఎప్పుడు వస్తాయో తెలియదు. నువ్వు రెడీగా ఉన్నావంటే అవి వచ్చినప్పుడు వాటిని ఇంకా ఎక్కువ ఎదుర్కోవచ్చు. సో అదృష్టం దేవుడిస్తాడు, కానీ తీసుకోవడానికి మాత్రం నీ చేతుల్లో మనమే రెడీగా ఉండాలి. సో దట్ వుడ్ బి సంథింగ్ ఐ వుడ్ వాంట్ టు సే నిజంగా.
మీరు ఒక కమ్యూనిటీస్ అనేది క్రియేట్ చేసి ఈరోజు మార్కెట్లో మీరు వెళ్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ నేను విన్నది ఏంటంటే 200+ కమ్యూనిటీస్ అనేది క్రియేట్ చేశారు ఈరోజు. కానీ దానికన్నా ముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు అండ్ ఎందుకు ఈ షిఫ్టింగ్ అనేది జరిగింది టువర్డ్స్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయడం? సో మనము ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాల క్రితం నేను కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యాను. 5 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. అప్పుడు నాకు వంట చేయడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ బాగా వంట గురించి చెప్పి లైక్ వంట చేస్తున్నప్పుడు నన్ను పక్కనే పెట్టుకుంటే నాకు ఆ వంట అనేది చిన్నప్పటి నుంచి పిచ్చి పట్టి ఒక 5 years బ్యాక్ నేను ఒక స్టార్టప్ చేశాను అనమాట, హోమ్లీ ఫిట్ అని. నేను, మా అన్నయ్య, ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్, ప్రీతమ్ అని అతని పేరు. సో హీఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. అతనితో కలిసి హోమ్లీ ఫిట్ అని ఒక హెల్త్ టెక్ స్టార్టప్ స్టార్ట్ చేసాం. అంటే ఎవరైనా లావుగా ఉన్నా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా దాన్ని ఎలా రివర్స్ చేయొచ్చు మనం తినే తిండి ద్వారా. ఎందుకంటే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే మనం తినే ఫుడ్ ద్వారా. సో దాన్ని ఎలా ఏది ఉన్నా కానీ మనం ఎలా రియాక్ట్ చేయొచ్చు మన హెల్త్ ద్వారా అనే ఒక టాపిక్తో వి స్టార్టెడ్ హోమ్లీ ఫిట్. కానీ లాస్ట్ 2 yearsగా అయితే నేను వాజ్ లైక్ వర్కింగ్ ఇన్ హోమ్లీ ఫిట్నే పెద్దగా చేసుకుంటూ హైదరాబాద్లో ఒక ఎస్టాబ్లిష్ చేసి చాలామందికి ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక 12,000 మంది వరకు వి ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ త్రూ హోమ్లీ ఫిట్ లాస్ట్ 5 yearsలో. అంటే హోమ్లీ ఫిట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఏ క్లౌడ్ కిచెన్. ఓకే. క్లౌడ్ కిచెన్ నుండి ఈ ఇయర్ మాదాపూర్లో ఒక చిన్న కెఫేలా మార్చాము. ఇప్పుడు 5 yearsగా ఇట్ వాస్ లైక్ ఏ క్లౌడ్ కిచెన్ వేర్ ఎవరైనా సన్నగా అవ్వాలనుకున్నా, ఎవరైనా హెల్దీగా అవ్వాలనుకున్నా, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా మజిల్ గెయిన్ అవ్వాలి అనుకుంటే మా దగ్గరికి వస్తారు. అండ్ వాళ్ళ హెల్త్, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ చూసి వాళ్ళకి ఏది కరెక్ట్గా ఉంటుందో సజెస్ట్ చేసి వి కుక్ అండ్ వి సెండ్ ఇట్ అనమాట. సో దట్ వాజ్ అవర్ మెయిన్ కంపెనీ. కానీ ఒక్కటి అర్థమైంది నాకు ఏంటంటే లాస్ట్ 2 yearsలో నాతో పాటు ఇది చాలామంది చెప్పేవాళ్ళు, మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, నేను మీ ఫ్యూచర్ ఏంటో చెప్తాను అంటారు. సో నా చుట్టూ ఉండే 5 మంది నాకంటే బాగా పని చేసుకుంటూ నాకంటే ఆరోగ్యంగా ఉన్నారంటే ఆటోమేటిక్గా నేను ఆరోగ్యంగా ఉండాలి అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో దట్ ఈస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనైట్. సో అందరూ అడుగుతుండేది ఈ పేరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అని. ఇక్కడ ఉంది కదా, ఇట్ ఈస్ లైక్ కమ్ యునైట్ అన్నమాట. సో రండి, కలవండి. సో ఒక 5 మంది సిగరెట్ తాగుతున్నారు, నువ్వు 6వ వాడివి, నీకు సిగరెట్ తాగడం అలవాటు అయిపోతుంది, అది పెద్ద తప్పని అనిపించదు. కానీ 5 మంది తాగట్లేదు, నువ్వు ఒక్కడివే తాగుతున్నావు, ఆటోమేటిక్గా నువ్వు తప్పు చేస్తున్నావని నీకే అనిపించేలా 5 మంది బిహేవియర్ ఉంటుంది. సో ఈ 5 మందిని తీసుకొని రావడమే ఈ కమ్యూనైట్ ఒక ఉద్దేశం అనమాట. రైట్, సూపర్. అయితే యాక్చువల్గా నేను కూడా చెప్తుంటాను అనమాట నా ప్రోగ్రామ్స్లో, యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యూ. అండ్ అదే నువ్వు ఒక తాగుబోతుడు ఎప్పుడు తయారవుతారంటే తాగుబోతులు ఎప్పుడు తిరిగినప్పుడు, ఒక దొంగ ఎప్పుడు దొంగ అవుతా అంటే దొంగలు ఎప్పుడు తిరిగినప్పుడు, అంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు తిరిగినప్పుడే. అంటే మీరు అలాంటి కమ్యూనిటీలో కొంచెం ఎత్తుకోండి, అలాంటి పీపుల్స్తోని మీరు కొంచెం ఏదైతే మింగిల్ అవ్వండి, తిరగండి అని అంటుంటా. అయితే చాలా మటుకు అంటే నేను ఎక్కడైతే ప్రోగ్రామ్స్ తీసుకుంటానో వాళ్ళ పార్టిసిపెంట్స్ నుంచి వచ్చేది ఏంటంటే, సో అలాంటి పీపుల్ ఎక్కడ దొరుకుతారు? సో నా జనరల్ స్టేట్మెంట్ ఏముంటుందంటే, వెతికితే దేవుడే దొరుకుతారంట, మంచి వాళ్ళు దొరుకుతారు, వెతకండి అంటుండే. బట్ ఈ రోజు సొల్యూషన్ వస్తుంది అనమాట, వెతకడానికి కొంచెం ఈజీ చేసి దగ్గర పెడుతున్నాము. గ్రేట్ అసలు. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, అంటే మీరు ఇప్పుడు కమ్యూనైట్ హైదరాబాద్ కదా యాక్చువల్గా, సో ఈ పేరు ఎందుకు అలా పెట్టారు? అండ్ నెక్స్ట్ కమ్యూనైట్ హైదరాబాద్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తారు? ఓకే, సో ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది అంటే, ఎప్పటి నుంచో మనకిది ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉంది. ఈ మనకు పూర్వకులు చూసుకుంటే కూడా ఈ కమ్యూనిటీస్ అనే దానికి ఎప్పటి నుంచి నువ్వు ఒక పని చేస్తున్నావంటే నిన్ను ఒక కమ్యూనిటీలో పెడతారనమాట. లైక్ వంట చేసే వాళ్ళు ఒక కమ్యూనిటీ, జాతకాలు చెప్పే వాళ్ళు ఒక కమ్యూనిటీ, దానికి మనం వేరే వేరే పేర్లు ఇచ్చుకుంటాం. కొన్ని దానికి ఒక క్యాస్ట్ అని పేరిస్తాము, ఒక క్లాన్ అని పేరిస్తాము. ఒకప్పుడైతే యుద్ధం చేసే వాళ్ళందరినీ లైక్ యుద్ధ సైనికులు అని ఒక పేరిస్తాం. సో ఆ కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఉంది, మీరు ఆ క్లాన్లో ఉంటే ఒకరికొకరు నిలబడి చూసుకుంటూ ఉంటారు అని. సో ఈ కమ్యూనిటీ అనే పదం నాకు ఎప్పటి నుంచో స్టక్ అయ్యి, దీన్ని ఏ రకంగా పిలిస్తే ఇంకా ఈజీగా వాళ్ళు వస్తారు అని. సో అప్పుడు ఈ పదాన్ని 2 అక్షరాలుగా మీరు విడదీస్తే కమ్ యునైట్. సో ఈ రెండింటిని కలిపి అప్పటి నుంచి మేము వి థాట్ విల్ కాల్ ఇట్ అస్ కమ్యూనైట్ అని చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఎవరైనా స్పెల్లింగ్ చూసినప్పుడు ఇదేంటి తేడా, ఎందుకంటే మీరు ట్రైన్ కరెక్ట్గా టైంకి వస్తే ఎవరేం పట్టించుకోరు. కానీ ట్రైన్ ఒక్కసారి తప్పు టైంకి వచ్చిందంటే వాడు నరేంద్ర మోడీ గారు వెళ్తారు, ఇది ఏం చేస్తుంది గవర్నమెంట్ అని. సో ఎందుకంటే కంప్లైంట్ చేయడం చాలా ఈజీ, తప్పు వెతకడం చాలా ఈజీ. సో
ఒక స్పెల్లింగ్ ఒక తప్పుగా పెడితే ఖచ్చితంగా ఏంటి స్పెల్లింగ్ ఎందుకు ఇలా ఉంది అన్న క్యూరియాసిటీ వస్తుంది. అప్పుడు ఎందుకు ఇలా పెట్టామో అని చెప్పే అవకాశం వస్తుంది. సో దానికని ఈ పేరుని ఇలా విడదీసి ఇలా ఒక హైదరాబాద్ అని హైదరాబాద్ ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు అలా ఉండింది, కానీ ఇప్పుడు మనము చెన్నైలో ఉన్నాం, ఒడిస్సాలో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, ముంబైలో ఉన్నాం. అయితే ఇప్పుడు మీకు అనిపించుండొచ్చు, అరే అప్పుడే మన కమ్యూనైట్ ఇండియా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా సెపరేట్ గా కమ్యూనైట్ ఒడిస్సా అని స్టార్ట్ చేసాం. కమ్యూనైట్ చెన్నై అని ఉందన్నమాట. స్టేట్ వైజ్ అలా వీల్ స్టార్ట్ ఆఫ్ దానికి తగ్గట్టుగా. సో ఇప్పుడు కమ్యూనైట్ ఒడిస్సాలో ఎలా ఉంటుందంటే ఈ ఒడిస్సాలో ఓ అనేది చక్రం ఉంటుంది మనకి. ఈ ఒడిస్సాలో ఫేమస్ వచ్చేసి ఐకానిక్ సర్కిల్ అనమాట. సో దాన్ని మనం పెట్టి ఒడిస్సాలో మారుస్తాం అనమాట. సో అలా ప్రతి ఒక్క స్టేట్కి ఒకవేళ మనం లాంచ్ చేస్తున్నప్పుడు దాని ఐకానిక్ది తీసి పెడదాం అనేది గోల్. అట్లనే ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను కూడా మా కంపెనీది యూనిక్ లైఫ్ అనమాట. ఓకే, సో చాలా మంది యూనిక్ లైఫ్ స్పెల్లింగ్ ఏంటంటే UNIK. యూనిక్ స్పెల్లింగ్ ఇది కదనే, యూనిక్ అనే పదం ఏంది యూనిక్. సో ఆ పదంని మనం యూనిక్గా ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి మనం అట్లా పెట్టి నాకు అదే అనిపించింది, అక్కడ కనిపిస్తూ కూడా ఉన్నింది అది. కానీ బట్ ఆల్సో మీరు సెకండ్ ఒక క్వశ్చన్ అడిగారు, ఏం చేస్తుంది కమ్యూనైట్ హైదరాబాద్ అని కదా. సో కమ్యూనైట్ హైదరాబాద్ మేజర్గా మనకి ఆల్మోస్ట్ ఒక 200+ క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ అన్నిట్లో ఏంటంటే మీకు ఏ ప్యాషన్ ఉన్నా కానీ అదే ప్యాషన్తో మీకు ఇంకొక 10 మంది మీ చుట్టూ ఉంటారు. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్ధరాత్రి పరిగెట్టే అలవాటు ఉంది, మిడ్ నైట్ రన్నింగ్ అంటారు. మీకు ఒక మిడ్ నైట్ రన్నింగ్ క్లబ్ ఉంది. మీకు కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, వెళ్ళి తినాలనిపిస్తుంది, మీకు ఫుడ్ హాపింగ్ క్లబ్ ఒకటి ఉందన్నమాట. అన్నీ వదిలే మీకు సాంస్క్రిట్ నేర్చుకోవాలంది, సాంస్క్రిట్ లెర్నింగ్ క్లబ్ ఉంది. ఇంట్లో కూర్చొని హౌ కెన్ యూ ట్రేడ్, ఒక ట్రేడింగ్ క్లబ్ ఉందన్నమాట. మీరు స్కెచింగ్ నేర్చుకోవాలనుకున్న ఒక కార్టూనింగ్ క్లబ్ ఉంది. సో వాట్ ఎవర్ మీకున్న ప్రతి ఒక్క అబ్సెషన్కి రైట్ డౌన్ ఫ్రమ్ డాన్స్ చేయాలని ఉందంటే బాలీవుడ్కో క్లబ్ ఉంది, ఓపెన్ స్టైల్కో క్లబ్ ఉంది, కథక్లో క్లబ్ ఉంది, భరతనాట్యంకో క్లబ్ ఉంది. నీకు సినిమాల గురించి ఇంట్రెస్ట్ ఉందా, బాలీవుడ్కో క్లబ్ ఉంది, మాలీవుడ్కో క్లబ్ ఉంది, కన్నడకు ఒకటి ఉంది, తమిళ్కి ఒకటి ఉంది. జస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షోస్ చూసే అలవాటు ఉందా, దానికో క్లబ్ ఉంది. సో మీకు ఏ ప్యాషన్ ఉన్నా కానీ ఇక్కడికి వస్తే యూ విల్ ఫైండ్ దట్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే నేను కూడా వెబ్సైట్ గో త్రూ అయినప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో క్లబ్ అంటే అది చాలా నాకు డిఫరెంట్ అనిపించింది. ఇంకా మీరు కొంచెం చెప్పండి, ఎందుకంటే క్యూరియస్గా ఉంది. ఎందుకు మొన్న కరెక్ట్గా కలేజా రిలీజ్ అయినప్పుడు నేను ఇంత పొద్దున్నే ఒక ఇన్వెస్టర్ మీటింగ్ జరిగి వీ వర్ టాకింగ్ అబౌట్ ఎలా మనీ రేస్ చేయొచ్చు అని మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా దానికి ఒక 2 గంటల ముందు సుదర్శన్ 35mmలో నేను మా టీం మెంబర్స్ ఆల్మోస్ట్ చొక్కాలు చింపుకునే అంత వీఆర్ షౌటింగ్ అనమాట కలేజా కోసం. సో ఇట్ ఆల్సో ప్రూవ్స్ దట్ మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీ లోపల ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, వాడిని యాక్టివ్ పెట్టుకోవాలి. బికాస్ చిన్నప్పటి నుంచి మనం అట్లీస్ట్ సౌత్ ఇండియాలో ఆంధ్రాలో పెరిగింది ఏంటంటే లేచి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రైడే రిలీజ్ అవుతుంది అనుకుంటే వెళ్ళి చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ థియేటర్లో చూడాలి, మహేష్ బాబు గారి సినిమా వచ్చిందంటే వెళ్ళి చూడాలి, అంతే. అదొక ఎమోషన్. సో నువ్వు ఎంత పెద్ద అయినా కానీ నువ్వు నీ లోపల ఉన్న ఆ చిన్న పిల్లాడిని మర్చిపోకూడదు. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చిన్నప్పటి నుంచి మనకేం చెప్పారంటే నీకు క్రికెట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ క్రికెట్ ఆపిచ్చేస్తారు, ఎందుకంటే ఆ టైంలో మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళమని చెప్పేసి. ఫర్ వాట్ జై నీకు డ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, అది ఆపిచ్చేసి కూర్చొని ఐఐటి ట్యూషన్కి వెళ్ళమంటారు. ఇది వాళ్ళ పేరెంట్స్ ఉంటే తప్పు అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి భయపెట్టించారు, మీ పిల్లవాడు చదువుకోకపోతే ఏమవుతాడో మీకు తెలియదు అని. మీకెందుకు ఆ భయం? ఆ భయం ఆ చిన్నోడికి వదిలేయచ్చు కదా. వాడు పెద్ద వాడు ఏమవుతాడో ఎవరికీ తెలియదు. వాడికి ఏమవ్వాలో వాడు తెలుసుకోవాలి అనే గోల్ ఉండాలంటే వాడికి అన్నీ పరిచయం చేయాలి. చిన్నప్పటి నుంచి అందరినీ ఒకే రేస్లో పరిగెత్తించి అందరూ ఐఐటి, అందరు ఇంజనీర్లు, అందరు ఐఐటీలు అయిపోతే సినిమాలు ఎవరు తీస్తారు, క్రికెట్ ఎవరు ఆడతారు, లైక్ వంట ఎవరు చేస్తారు? నేను బై డిఫాల్ట్ ఐఎమ్ ఏ షెఫ్, నేను ఒక వంటవాడిని. మా మమ్మీ నన్ను నువ్వు వంట చేసినా ప్రాబ్లం లేదు అని నాకు అనిపించింది కాబట్టి నేను ఒక వంటవాడిని. నేను కొన్ని రోజులు వంట చేసి ఇప్పుడు ఒక 15 మందికి వంట వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి ఒక 200 మందికి ఎవ్రీడే ఇప్పుడు మనం వీఆర్ సెండింగ్ ఫుడ్ అనమాట. నేను దారిలో వస్తూ ఉంటే ఐ సా కౌశిక్ సర్స్, లైక్ సబితా ఇంద్రారెడ్డి గారి ఇల్లు దాటుతూ వచ్చా, కౌశిక్ సార్ ఇల్లు చూశాను. కౌశిక్ సార్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్ హోమ్లీ ఫిట్. నేను ఒక రోజు ఒక అమ్మ నువ్వు వంట చేయొచ్చురా అని చెప్తే ఈరోజు చేసి ఒక హెల్దీ ఫుడ్ వీఆర్ ఏబుల్ టు సెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్. కౌశిక్ సార్ ఈస్ ఇంపాక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్. సో నాకు కూడా ఆ రోల్ చిన్నది ఉంటుంది అని ఆ హోమ్లీ ఫిట్కి దట్ ప్రౌడ్నెస్ ఇస్ దేర్. సో మీరు ఏ పని చేసినా పర్లేదు అని మీకు అందరూ చెప్పరు. కమ్యూనైట్లో మీరు క్లబ్ జాయిన్ అవుతే యూ విల్ ఫీల్ దట్ చెయ్యొచ్చు. నాకు పిచ్చి ఉందంటే నాతో పాటు 10 మందికి పిచ్చి ఉంది, సో ఐ విల్ ఫీల్ నార్మల్.
సో అయితే అదే నేను ఇంత క్లియర్గా నాకు ఇప్పుడు ఇది అర్థమవుతుందంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నారనుకోండి, ఓకే. సో 5 మంది కూడా డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారనమాట. అంటే మ్యాక్సిమం స్ట్రిక్ట్ మైండ్ సెటే ఉంటాయి ఈ మధ్యకాలంలో. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దని. సో వాడికి ఇప్పుడు అన్నారు కదా, ప్రతి ఒక్క లోపల ఒక చిన్న పాప, చిన్న అబ్బాయి అనేది ఉంటారు. దే వాంట్ టు ఎంజాయ్. బట్ వీళ్ళంతా స్ట్రిక్ట్ కల్చర్ ఇదంతా కూడా. సో వాళ్ళకేమో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో ఇట్లాంటి పిచ్చోళ్ళు దొరకరు కాబట్టి, అంటే మంచిగా బిందాస్గా ఎంజాయ్ చేయాల్సిన అట్లాంటి వాళ్ళు దొరకరు కాబట్టి, వాళ్ళు ఆ లోపల ఉన్న చిన్న పాపని, చిన్న అబ్బాయిని చంపేసుకొని ఆ రోబో లైఫ్ అనేది బతుకుతుంటారనమాట. ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం ఇంకా అట్లనే ఉంటుంది. వాళ్ళు ఈవెన్ దో సక్సెస్ఫుల్, బట్ ఈవెన్ దో లోపల ఫీలింగ్ ఏంటంటే సంథింగ్ ఈస్ మిస్సింగ్. ఆ మిస్సింగే ఆ లోపల ఉన్న చిన్న అబ్బాయి, చిన్న పాప. సో ఎగ్జాక్ట్లీ మీరు ఆ కమ్యూనిటీ ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేశారో 200+, సో వీళ్ళు దాంట్లో వెళ్ళి, అరే నేను ప్రతిసారి వెళ్ళాలి, బయట చెయ్యాలి కొన్ని అనుకుంటాను, బట్ నాకు అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పి దాన్ని గివప్ చేసుకొని కూర్చుంటారు ఇంకా వీళ్ళు రోబో లైఫ్లో. బట్ ఈసారి అట్లా లేదు ఇక. సో మీ దాంట్లోకి వెళ్ళి ఆ 200 కమ్యూనిటీస్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ పిచ్చికి సంబంధించిన ఏ పిచ్చి గ్రూప్ ఉందో చూసుకొని ఆ పిచ్చి వాళ్ళతో అనేది ట్రావెల్ చేసుకుంటూ పోతే మళ్ళీ మన లోపల ఉన్న చిన్న అబ్బాయి, చిన్న పాప బయటకు వస్తుంది. ఎందుకంటే నేను బిలీవ్ చేస్తాను, ఈ భూమి పైన ఇద్దరే చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఒకటి పిచ్చివాళ్ళు, ఇంకోటి చిన్నపిల్లలు. ఎగ్జాక్ట్లీ. సో అది ఇప్పుడు ఇట్లా దొరుకుతుంది. నేను కూడా వెబ్సైట్ వెతికాను. దాని తర్వాత ఇప్పుడు మన పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని ఉన్నాయన్నమాట, అందులోకి వెళ్ళి జాయిన్ అయిపోతాయి. సో బై ద వే ఇది కమ్యూనిటీస్లో ఇందాక నేను క్వశ్చన్ అడుగుతున్నా, చాలా క్యూరియస్గా ఉందని చెప్పాను నేను. ఇంకా కొన్ని కమ్యూనిటీస్ పేర్లు చెప్పండి, గ్రూప్స్, సో దట్ చాలా మందికి కూడా అర్థమవుతుంది అనమాట, ఇట్లా కూడా ఉంటాయా అని చెప్పేసి. కాఫీ క్లబ్ ఒకటి ఉందన్నమాట. అంటే వాళ్ళు పొద్దునే లేచిన వెంటనే ఏం కాఫీ తాగుతున్నారు, కాఫీలో ఎలాంటి కాంబినేషన్స్ కలుపుకోవచ్చు. నేను కాఫీ చేసుకుంటున్నా, కొంచెం దీనిలో నిమ్మకాయ వేసుకోవచ్చా, మేబీ కొంచెం తేనె వేసుకోవచ్చా, కొంచెం మేబీ లైక్ యూనో పచ్చిమిర్చి వేసుకోవచ్చా కాఫీలో, దే ఆస్క్ అనమాట. ఎందుకంటే నీకు కాఫీ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచం, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి ఈ కాఫీ క్లబ్బే కాకుండా మనకి ఉమెన్ కమ్యూనిటీ అని ఒక సెపరేట్ స్పేస్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. సో వీ హ్యావ్ ఉమెన్ ఎట్ మెంటల్ హెల్త్, ఉమెన్ ఎట్ స్పోర్ట్స్, ఉమెన్ ఎట్ లైక్ యూనో కెరియర్స్. సో ఏదైనా ఒక ఉమెన్కి ఆఫ్టర్ లైక్ యూనో బర్త్ ఇచ్చిన తర్వాత దే వాంట్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్, సో ఉమెన్ కెరియర్ గ్రూప్ ఉంది. సో మీరు ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ ఉమెన్. సో మీరు ఒక జాయిన్ అయిన తర్వాత యూ టెల్, నాకు ఇలా ఒక కెరియర్ బ్రేక్ వచ్చింది అనుకుంటే, దే విల్ ట్రై టు గివ్ యూ వన్ మోర్ లైక్ యూనో లీడ్స్ కానీ సరౌండింగ్స్లో కానీ, దే విల్ ట్రై టు హెల్ప్ ఈచ్ అదర్. అండ్ కొత్తగా లాంచ్ చేసిందంటే పేరెంట్స్ క్లబ్. సో పేరెంట్స్ క్లబ్లో ఏంటంటే 4 ఉన్నాయి. ఒకటి ఇన్ఫెన్సీ క్లబ్, టాడ్లర్ క్లబ్, చిల్డ్రన్ క్లబ్ అండ్ టీనేజ్ క్లబ్. సో ట్రైమెస్టర్ క్లబ్ వచ్చి 0 to 9 monthsలో, ప్రెగ్నెన్సీకి ముందు ఆ 9 monthsలో ఎలా అయితే మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఆల్రెడీ బర్త్ ఇచ్చిన పేరెంట్స్ దే విల్ గైడ్ అనమాట. ఈ 0 to 16 years వరకు మీ కిడ్స్ ఎవరున్నా కానీ ఆ పేరెంట్స్ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ క్లబ్. సో వాళ్ళు క్రిప్ చేస్తుంటారు, పిల్లాడు ఇలా చేస్తున్నాడు ఏం చేయాలి అని. సో ఇలా చేసినప్పుడల్లా 2 ఉంటారు ఆన్సర్ చెప్పడానికి. ఒకరు ఇలానే చేయాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు, ఇలా చేయకండి ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఏం తీసుకోవచ్చు అనేది మన మైండ్లో ఉంటుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావాల్సిందేమంతా మాత్రం ఈ క్లబ్స్లో మీకు దొరుకుతూ ఉంటుంది. సో అయితే ఈ క్లబ్స్ అని చెప్పారు కదా, ఇంకా అందరికి ఇప్పుడు వింటున్నంతసేపు ఒకటే వస్తుంది అనమాట, ఈ క్లబ్స్ ఏవైతే మీరు ఇప్పుడు 200+ క్రియేట్ చేశారో అందులో ఎలా జాయిన్ కావాలి, దానికి ఫార్మాలిటీస్ ఏముంటాయి అని చెప్పి డౌట్ ఉంటుంది, చెప్పండి. నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్రీ, దేర్ ఈజ్ నథింగ్, నో ఏం లేదు. వెబ్సైట్ లింక్ ఆబ్వియస్లీ ఈ వీడియోతో పాటు మీకు ఉంటుంది కాబట్టి మీరు చూసినప్పుడు ఈ క్లబ్స్ అన్నీ చాలా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మీరు చూసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో యూ కెన్ జాయిన్. దేర్ ఈస్ వెబ్సైట్ పేరు www.communite.in. ఓకే, communite.in, రైట్. సో యూ వాంట్ టు లైక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనము F&B కాంక్లేవ్ ఒకటి చేసాం, అంటే ఫుడ్ అండ్ బిజినెస్ ఓనర్స్ కాంక్లేవ్. నిన్న సండే ఈవినింగ్ మనకి ప్యానల్ డిస్కషన్లో స్పైసీ వెన్యూ ఫౌండర్ సంపత్ గారు వచ్చారు, ఆర్గానిక్ క్రీమరీ అనే చైన్లో సుహాస్ గారు వచ్చారు, ఈ జొమాటో సిటీ హెడ్ అక్షిత్ గారు వచ్చారనమాట. సో ద ఎంటైర్ ప్యానల్ వాస్ ఆల్ అబౌట్, ఇప్పుడు మనము ఒకరు ఎవరైనా రెస్టారెంట్ లాంచ్ చేయాలి అనుకుంటే ఏమేమి క్వశ్చన్లు అడగచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 రెస్టారెంట్స్లో 80 within 1 yearలో మూసేస్తారు. దే కాంట్ సర్వైవ్, ఓన్లీ 20 సర్వైవ్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా చేయొచ్చని ఒక ఫుడ్ బిజినెస్ ఓనర్స్ క్లబ్ ఉంది, దాని నుంచి వచ్చారనమాట. ఓకే.
మీరు ఆర్గనైజ్ చేశారు. సో ఇట్స్ ఫుడ్ బిజినెస్ ఓనర్స్ క్లబ్. అలా మనకి మీకు బిజినెస్ కావాలి అనుకుంటే దానికి ఒక 30 క్లబ్స్ ఉన్నాయి, జాబ్ కావాలి అనుకుంటే దానికి ఒక 25 క్లబ్స్ ఉన్నాయి, స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి ఒక 15-20 క్లబ్స్ ఉన్నాయి. నువ్వు చెస్ ఆడాలనుకుంటున్నా కానీ, నేను చెస్ టోర్నమెంట్ జరిగింది, మన ఒక ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ కేమ్ టు ప్లే ఇన్ ద టోర్నమెంట్ అనమాట. సో ఆ క్లబ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మీరు బయట కలవడం చాలా అరుదు, కష్టం. ఇప్పుడు నీకు చెస్ అని ఒక ఇంట్రెస్ట్ ఉందంటే నువ్వు అందరినీ ఇలా అడగదు, నీకు చెస్ ఇష్టమా, నీకు చెస్ ఇష్టమా, నీకు చెస్ ఇష్టమా అని. కానీ ఇక్కడ నువ్వు ఆ క్లబ్లో ఉన్నావంటే నువ్వు ఒక ఆట ఆడాలనుకున్నావు, జస్ట్ ఒక మెసేజ్ పెడితే ఒక 10 మంది వస్తారు. క్రికెట్ ఆడాలనుంది, మీ ఫ్రెండ్స్ని ఒక 11 మందిని ఒక రోజు రాత్రి ఒక క్రికెట్ గ్రౌండ్కి, చిన్నప్పుడు కాదు ఇంక చిన్నపిల్లలని అడగచ్చు, కానీ ఇప్పుడు అంతమందిని ఒక చోటకి తీసుకొని రావాలంటే చాలా కష్టం. కానీ ఇక్కడ నీకు ఆడాలని ఒక మెసేజ్ పెడితే నీతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న సేమ్ పిచ్చి వాళ్ళు ఒక 10 మంది వస్తారు. అంతేందుకు 3 రోజుల బ్యాక్ నేను వెళ్ళా, ఇక్కడ నుంచి మొయినాబాద్కి వెళ్ళి ఒక పెద్ద గ్రౌండ్ బుక్ చేసుకుని అర్ధరాత్రి 10 నుంచి 1 గంట వరకు క్రికెట్ ఆడొచ్చాం. నేను క్రికెట్ ప్లేయర్ ప్రొఫెషనల్. సో ఎవ్రీ సాటర్డే సండే మొయినాబాద్లో కంపల్సరీ మన గేమ్స్ నెక్స్ట్ వీకే నేను మీతో పాటు వస్తున్నాను కంపల్సరీ. సో అంటే మరి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఎందుకు ఇంత వయసు వచ్చింది అయినా కానీ అర్ధరాత్రి వెళ్ళి మీరు ఎందుకు వెళ్ళి గ్రౌండ్ లో, ప్లస్ కాస్ట్లీ డబ్బులు కూడా 500 మనకి పర్ మనిషి కట్టి నువ్వు గేమ్ ఆడి బై మిస్టేక్ ఇంజురీ కూడా, ఎందుకంటే దాన్నే ప్యాషన్ అంటారు. అంతే. పీపుల్ ఫర్గాట్ వాట్ ప్యాషన్ మీన్స్. బికాస్ మన చుట్టూ ఉండే సొసైటీ క్యాపిటలిస్టిక్ సొసైటీ సార్. ఎవ్రీవన్ హ్యాస్ టు రన్ ఆఫ్టర్ మనీ. నువ్వు డబ్బులు కాకుండా ఆనందం కోసం పరిగెడితే చూడలేరు. దే విల్ కాల్ యూ నీక్ పిచ్ అంటారు, నీకు లైక్ యూ డోంట్ నో వాట్ ఈజ్ లైఫ్ అంటారు, సక్సెస్ అంటారు. సక్సెస్ అంటే ఏంటి సార్? సక్సెస్ అంటే ఇది వేరే వాళ్ళు చెప్పింది వేరే వాళ్ళ కోసం కాకుండా నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు అంటే అది సక్సెస్ నా ఒపీనియన్లో. అండ్ ఇది ఎందుకు నీకు తప్పు అనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచో అది తప్పు 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 అని బ్రెయిన్ వాష్ చేస్తారు. అలా ఎందుకు చేశారంటే అలా చేస్తేనే ఎకానమీ ముందుకెళ్తుంది. అందరు అప్పులు తీసుకుంటారు, అప్పుల కోసం ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తూ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు, ఆ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నువ్వు నాకేం అవసరం లేదు, నాకు రోజుకి నేను క్రికెట్ ఆడుకుంటా, కొంచెం వంట చేసుకుని హ్యాపీగా బతుకుతా అంటే ఎకానమీ గ్రో అవ్వదు. దానికని దే కట్ ఇట్. నీకు ఆ రియాలిటీ చెక్ రావడానికి అందుకే ఆ లోపల నా ఇన్నర్ చైల్డ్ చచ్చిపోతారు. ఆ ఇన్నర్ చైల్డ్ బతకడానికే కమ్ అండ్ మీట్ అదర్ ఇన్నర్ చైల్డ్స్. అయితే నిజంగా చాలా పెద్ద మీరు ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారనమాట. అది కూడా దట్టు ఇంకా మీరు ఫ్రీగా చేస్తున్నారు. అయితే దీనికన్నా ముందు ఈ జాయినింగ్ ప్రాసెస్లో నేను కూడా చూసింది చెప్తున్నాను. ఇంకా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత 200 కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక కమ్యూనిటీ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అని చెప్పేసి అడిగింది, ఇంట్రెస్ట్ నువ్వు ఏది అని చెప్పి. దాని తర్వాత క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్కి రూట్ అయిపోయి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయినాం. ఇంకేం లేదు. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట, కమ్యూనిటీ ఇప్పుడు ఎక్కడ ఏంటి, దీనికి ఏదన్నా సింపుల్ వాట్సాప్ గ్రూప్ అనేది అందులో మీరు సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అయిపోతారు. మిగతా కన్వర్జేషన్ అంతా కూడా అందులో జరుగుతుంది. మీరు కూడా దీనికి ఏమైనా యాడ్ చేయాలంటే చేయండి. ఇలా గ్రూప్ జాయిన్ అవుతున్నప్పుడు దానిలో ఒక చిన్న డిస్క్రిప్షన్ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. బికాస్ అదొక వాల్యూ బేస్డ్ ఉంటుంది. వెంటనే మనకు ఒక అలవాటు అయిపోయింది, బికాస్ ఫ్రీ కాబట్టి అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైక్ ఇష్టమైన ఫార్వర్డ్స్ ఉంటాయి కదా. సో కొంచెం చూసుకొని మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక 100 మంది చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది ఆ డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నీ. బట్ ఎస్ అదొకటే ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎక్స్ట్రా, అంతే. సో ఇప్పుడు మీరు ఈ 200+ కమ్యూనిటీస్ క్రియేట్ చేశారు కదా. స్టార్టింగ్లో క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ అనేది వచ్చాయి? ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి అసలు ఎందుకు ఉండాలి అన్న క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మా లైఫ్ అంతా బాగుంది, ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ కొత్త వాళ్ళు ఎందుకు కావాలి అన్న డౌట్ ఉంటుంది. నేనేమంటానంటే నువ్వు ఎప్పుడైనా కానీ కొత్త వాళ్ళని తెలుసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితాలు తెలుస్తాయి, వాళ్ళ వెనకాలన్న కష్టాలు తెలుస్తాయి. హ్యూమన్ లైబ్రరీ అంటుంటారు కొత్త మనుషులను తెలుసుకోవడం అని. ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం నీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, దాని ఉద్యోగం, దాని కొత్త వాళ్ళని ఎలా తెలుసుకుంటాం? ఆ పరిచయం ఉండదు. సో ఆ పరిచయం ఉండడాని కోసమే రావాలి, కానీ అది ఆ కాన్సెప్ట్ని పెట్టడం కొంచెం కష్టమయ్యేది. అండ్ ఆబ్వియస్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెన్ దేర్ ఆర్ ఆల్సో ఉమెన్ కూడా ఉండడంతో చాలామందికి లైఫ్లో ఎగ్జైట్మెంట్ లేక ఉమెన్తో మాట్లాడడమే ఒక ఎగ్జైట్మెంట్గా తీసుకుని చాలా స్పామ్ క్రియేట్ చేస్తారనమాట. ఆ ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని సాల్వ్ చేయడానికే మనం వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ అప్లికేషన్. ఇంకొక 3 monthsలో లాంచ్ చేయాలనేది గోల్ అనమాట. అప్పుడు ఈ ప్రైవసీ ఇష్యూ కూడా ఉండకుండా ఆటోమేటిక్గా స్నాప్చాట్ ఎలా అయితే నెంబర్ లేకుండా కూడా నువ్వు ఒక వేరే వాళ్ళతో మాట్లాడచ్చు,
వీ వేర్ ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్ దట్ ఫీచర్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో. కానీ మనం ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు మెజారిటీగా మర్చిపోయేది ఏంటంటే, మనకి ఒక చెల్లి కానీ అమ్మ కానీ ఉంటే వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో అది చాలామంది మర్చిపోతారు. సో ద నెక్స్ట్ టైం మీరు ఒక ఆపోజిట్ జెండర్తో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఇమాజిన్, వేరే వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళతో ఎవరైనా మాడితే మీకు అలానే ఉంటుందా, అదొక్కటి కొంచెం క్లారిఫై చేసుకుని మాడితే ఇట్ విల్ బి గ్రేట్. సూపర్. అయితే ఈ కమ్యూనిటీస్ 200+ మీరు క్రియేట్ చేస్తారు ఈరోజు. అండ్ ఇందులోకి చాలామంది వాళ్ళ ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చి దాని తర్వాత మంచి ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. సో అలాంటిది ఏదైనా కేస్ స్టడీ అనుకోండి, ఏదైనా ఒక పర్సన్ మెమరీ అనుకోండి, మీ దగ్గరకు వచ్చి నాకు ఇన్ని బెనిఫిట్స్ అనేది జరిగినాయి, లేదంటే నాకు ఇలా బ్యాక్ వచ్చింది నా చైల్డ్హుడ్ డేస్, అట్లా మీతో షేర్ చేసుకునే సందర్భాలు చాలానే ఉండొచ్చు. బట్ ఎనీ 1, 2, 3 విచ్ ఇస్ టచ్ టు యువర్ హార్ట్. ఓకే, యా. సో అంటే there are a lot of emotional stories to it. Number 1 most important thing is నాది ఫస్ట్ లైక్ నేను ఈ అప్లికేషన్ వాడుకుంటున్నప్పుడే నాకు ఒక 1 year బ్యాక్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేదన్నమాట. సో నేను ఎప్పుడైనా ఒక గేమ్ ఆడాలి అనుకుంటే నేను ఫ్రెండ్స్ని అడిగితే చాలా ఇబ్బందిగా ఉండేది, వాళ్ళకి ఈ టైం కుదిరేది కాదు, అది కాదు అని. కానీ ఒక్కసారి నేను ఇలా ఆడుతూ ఉన్నప్పుడు, నాకు ఇలా ఆడాలనిపించినప్పుడు, ఒక గైస్ ఐ వాంట్ టు ప్లే అంటే ఒక 10 మంది ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో జాయిన్ అయ్యి ఆ కోర్ట్లో నేను బాగా ఆడిన తర్వాత వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, నాకు ఎప్పటి నుంచో కావాలి అనుకుంటున్న ఒక ప్రాబ్లమ్ని నేను ఇనిషియేటివ్ తీసుకొని నేనే సాల్వ్ చేసుకున్నా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ అది ఆల్సో ఆన్ ద మోరల్ గ్రౌండ్, నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే దాని గురించి క్రిప్ చేయడం చాలా ఈజీ. ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు అని చాలామందికి చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు ట్రై చేసావా, అట్లీస్ట్ ట్రై చేస్తే యూఆర్ హ్యాపీ. సో దట్ ఆ స్టోరీ నాకు అది చాలా కనెక్ట్ అయిందనమాట. రెండోది, దే వాజ్ దిస్ వన్ పర్సన్ హూ వాస్ అంటే ఒక ఆల్మోస్ట్ హీ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సూసైడ్. హీ కుడెంట్, ఎందుకు బతకాలో ఒక రీజన్ లేదు అని అనిపిస్తున్నా అప్పుడు అతనికి ఐ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ విత్ హిమ్. మనకి మెంటల్ హెల్త్ క్లబ్ ఒకటి ఉన్నిందనమాట. సో వాడు అర్ధరాత్రి 2 గంటలకు ఒకసారి నాకు ఫోన్ చేసి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలే అర్ధరాత్రి 2కి ఏం జరుగుతుందా అని. బట్ ఐ ఆల్సో వాంట్ టు లైక్ ఐ టుక్ మై టైమ్ అవుట్, జాయిన్ చేయించి అతని మనసులోనే చెప్పాడు బయటికి, నాకు నా లైఫ్లో మీనింగ్ అర్థం కావట్లేదు, నేను ఏం చేస్తున్నా అర్థం కావట్లేదని. నార్మల్గా అయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తే అందరికీ అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేదు నాకు తెలియదు. కానీ మెంటల్ హెల్త్ క్లబ్లో ఇలా చెప్పినప్పుడు ఎవరు తీసిపారేలా, అందరూ నీకు వాట్ ఎవర్ నువ్వు యూఆర్ గోయింగ్ త్రూ, ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్. మా అందరికీ ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ అని వస్తుంది, లైఫ్లో పర్పస్ లేనప్పుడు ఎందుకు బతుకున్నానో నాకు అర్థం కూడా వస్తుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళింది తేడా కాదు, అది నార్మలే అని నార్మలైజ్ చేశారు. అండ్ దాని తర్వాత అతనితో నీకేమైతే ఇష్టం ఉందో రోజుకో 15 నిమిషాలు ఎక్స్ట్రా చేయదాన్ని, ఆటోమేటిక్గా నీ పర్పస్ అనేది నీకు వెతుక్కుంటూ వస్తుంది అని చెప్తే, ఆఫ్టర్ 6 months రీసెంట్లీ ఐ మెట్ హిమ్. వన్ ఆఫ్ ద మూవీ స్క్రీనింగ్ ఏజ్ జరుగుతుంటే వచ్చాడనమాట. హీ టుక్ మీ అసైడ్ అండ్ హీ టోల్డ్ మీ దిస్ ఎంటైర్ స్టోరీ. నాకెంత తెలియదు ఈ 6 నెలల్లో హీ మేడ్ ఒక 20-25 పీపుల్ కొత్త ఫ్రెండ్స్ని తీసుకొని హీ వాంట్ టు గెట్ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ. అంటే ఒక స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాడంట. అతని స్టోరీ మీదే దాన్ని తీసుకుంటూ ఒక స్క్రిప్ట్ రాసి హీ ప్రామిస్డ్ మీ వితిన్ ఎ ఇయర్ హీ విల్ గెట్ ఏ మూవీ అవుట్ అని. సో ఆ మూవీ రిలీజ్ అయితే మాత్రం దట్ వుడ్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ. గ్రేట్, చాలా ఇన్స్పైరింగ్. అండ్ ఇది ఎక్కడ వరకు చెప్పాలా, ఫస్ట్ టైం మీరు అడిగారు కాబట్టి ఇది చెప్తున్నా. అండ్ ఐఎమ్ వెయిటింగ్, ఆ మూవీ రిలీజ్ అయితే చెప్దాం అనుకున్నా. బట్ ఈవెన్ నౌ అతను ఆ జర్నీ నుంచి స్క్రిప్ట్ రాద్దాము అని ఆ ఆలోచన వచ్చి అతని చుట్టూ ఆ ఈకో సిస్టమ్ ఉంది. ఐఎమ్ లైక్ చాలా అది గెలిచేశాను అని అనిపించింది. గ్రేట్. అంటే ఇప్పుడే అర్థమైంది, అంటే ఎవరైనా ఈరోజు లోన్లీగా అలోన్గా ఫీల్ అవుతున్న వాళ్ళు అందరు ఉండి కూడా ఫీల్ అవుతారు ఈరోజు చాలామంది. ఓకే, సో అలాంటి వాళ్ళకి సో ఇలాంటి కమ్యూనిటీస్లో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో చాలా హెల్ప్ చేస్తాయని చాలా అర్థమైంది ఈరోజు. అంటే నాకు మీరు చెప్తున్నట్టు అనిపించింది అనమాట, ఈరోజు నాకు కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంది, లైక్ బిజినెస్ కోచింగ్, లైఫ్ కోచింగ్ వగేరా. సో అలాంటి కమ్యూనిటీలో నేను జాయిన్ అయితే నాకేం ఉపయోగపడుతుంది తర్వాత విషయం. సో నేను ఎంతమందికి ఉపయోగపడతాను నేను కూడా ఆలోచిస్తున్నాను. అంటే నేను మీ స్టోరీ వింటున్నప్పుడే ఐ నో, ఎందుకంటే మీరు లైక్ జెన్యున్లీ ఐఎమ్ టెలింగ్ దిస్ ఆన్ కెమెరా ఆల్సో, ది అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్స్ యూ వుడ్ హ్యావ్ గాన్ త్రూ. ఇప్పుడు వీళ్ళందరూ 1 million సబ్స్క్రైబర్స్ ఇంత లైక్ అన్ని చూస్తుంటారు, కానీ ఆ 0.1 ఎవరు ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడు లైక్ ఎక్కువ.
మీరు ఎన్ని స్ట్రగుల్స్ అని కొన్నిసార్లు చెప్పారు. నాకు నిజంగా మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. బికాస్ మీరు ఆ రోజులు గుర్తుంటాయి, ఎక్కడైతే ఏమీ చేయకుండా ఎందుకు చేస్తున్నాం అన్న క్వశ్చన్ వస్తుంది సార్, అవన్నీ మీరు బ్యాటిల్ చేసి ఇక్కడికి వచ్చారు చూసావా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ మోటివేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. రీసెంట్గా నేను మన యాక్టర్ హీరో నవదీప్ గారు స్టార్టెడ్ ఇస్ డిఫరెంట్ జర్నీ ట్రావెలింగ్ రిలేటెడ్ NS4 trips అని. ఎస్. సో దాంట్లో అంటే ఈ ట్రావెలింగ్ అనేది దాంట్లో ఒకటి చెప్పాడనమాట. అతను ఏంటంటే ప్రతి ఇయర్ కొంతమంది ఇట్లనే పిచ్చి అంటాం కదా, అట్లా ట్రావెలింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలని. సో ప్రతి ఇయర్ కొంతమంది ఒక కంట్రీలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్తారు. అందులో మిలియనర్స్, బిలియనర్స్ అందరు ఆల్ టైప్ ఆఫ్ వాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ అనేది మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలాగా ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో ఇప్పుడు మనంతా ప్రొఫెషనల్గా వెళ్తుంటాం కాబట్టి మనకు చిల్ అవ్వడానికి అట్లాంటి సర్కిల్ అనేది ఎవరికి దొరకదు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిలియనర్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి. సో ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన ఐడెంటిటీ ఉంటుంది మొత్తం మాట్లాడేది. సో అందుకోసం ఐడెంటిటీ బేస్ చేసుకుని కూడా వాళ్ళు ఓపెన్ అప్ గారు. ఓకే. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారనంటే ఇట్లనే ఒక కమ్యూనిటీ ఉందంట. సో వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కలుస్తారు. కలిసిన తర్వాత ఏం చేస్తారు, ఆ ప్లేస్ అనేది ఒకటి ఎంచుకుంటారు. ఆ ప్లేస్లో వీళ్ళే ఇల్లులు కట్టుకుంటారు. ఇల్లులు కట్టుకొని ఆల్మోస్ట్ 5 days ఉంటారంట. సో ఎవరిది వాళ్ళు ఫుడ్ అది ఇది తెచ్చుకుంటుంటారు. సో ఆ 5 days ఒక విలేజ్ అదిగా. ఎందుకు తెలుసా, 4,000 members ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు 4,000 members ఉంటారు అక్కడ. సో 4,000 members ఇట్లనే ర్యాండమ్గా వెళ్ళి ఎవరైనా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాడు ఏదైనా వండుకుంటుండంటే వీడు వెళ్ళి కూర్చొని తినేస్తారు. వచ్చి వాళ్ళు కూడా చెప్తారు రండి తినండి అని చెప్పేసి. వీడెళ్ళి ఇంకో ఇంటికి వెళ్ళేసి కూడా తినేస్తాడు. ఇంకేదైనా చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇంకోటి అక్కడ కలిసి వాళ్ళు ఒక టెంపుల్ లాంటిది కూడా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఆ విలేజ్లో. చేసుకొని వీళ్ళకి ఏవైతే డ్రీమ్స్ అవి ఉన్నాయో, ఏవైతే వీళ్ళ లోపల చెడు అలవాట్లు డిలీట్ చేయాలనుకుంటున్నారో అదంతా వెళ్ళి అక్కడ టెంపుల్లో రాసి అక్కడ పేపర్ పెడతారంట. సో 5th day క్లోజింగ్ సెరమనీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే ఒక టెంపుల్ లాంటిది క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ లోపల చెడు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటారో 4,000 members ఒక దగ్గర నిల్చొని ఆ టెంపుల్ని కాల్ చేసేస్తారు. ఆ ప్లేస్ని మొత్తం మళ్ళీ స్మాష్ చేసి మళ్ళీ వీళ్ళు ఎవరిది వాళ్ళు డిస్పస్. ఎంత బాగుంది అది కమ్యూనిటీ, సూపర్గా అనిపించేది జెన్యున్లీ. అండ్ ఎందుకంటే నవదీప్ గారి పేరు తెచ్చారు కాబట్టి మాట్లాడుతూ రీసెంట్గా ఒక 1-2 months బ్యాక్ అనుకుంటా అనంత ఆనంద అని ఒక ఫౌండేషన్ ఉందన్నమాట. సో నవదీప్ గారితో అసోసియేట్ అయింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి ఆ పిల్లలకి డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ నేర్పిస్తారు. నాట్ ఎడ్యుకేషన్, ఈ 3 నేర్పిస్తారు. అంటే దట్ షోస్ వాట్ దే వాంట్ టు లైక్ ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ చూపించడానికి. సో దానికి ఫండ్స్ రేస్ చేద్దాము అనుకుంటే నవదీప్ గారికి ఇష్టమైంది బైక్ రైడింగ్ క్లబ్ అంటే, సో వీ లాంచ్డ్ ఏ బైక్ రైడింగ్ క్లబ్. నవదీప్ గారితోనే వీ డిడ్ 1 ట్రయంప్ కంపెనీతో కూడా కలిసి ఇక్కడ నుంచి కోటపల్లి రిజర్వాయర్ వరకు వెళ్ళి వీ డిడ్ లైక్ ఏ బైక్ రైడ్. వీ రేస్డ్ 75,000 మనీ రేస్ చేసి దట్ విల్ హెల్ప్ అనంతానంద టు టీచ్ 75 kids అనమాట సంవత్సరానికి. సో నవదీప్ గారితోనే వీ రేస్ దట్ మనీ, వీ డిడ్ దట్ రైడ్. సో హీ హ్యాస్ దట్ ప్యాషన్ ఫర్ కమ్యూనిటీ కాబట్టి వీ డూ దట్. అండ్ వచ్చిన అందరు బైక్ రైడర్స్ అనమాట. అందరు ఫుల్ గేర్ వేసుకొని పొద్దున్నే 5 గంటలకి దే డిడ్ంట్ మైండ్ రేజింగ్ మనీ ఫర్ దోస్ కిడ్స్. అయితే ఇప్పుడు కమ్యూనిటీస్ మీరు 200+ క్రియేట్ చేశారు కదా, అలానే ఈవెంట్స్ కూడా చేస్తుంటున్నారు. అలానే నిన్ననే ఈవెంట్ కూడా ఒకటి చేశారు మీరు. సో ఈవెంట్స్ అనేది ఎలా మీరు చేస్తారు అండ్ దానికి ప్రాసెస్ ఏంటి, దాంట్లో కూడా మళ్ళీ ఈవెంట్స్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది, అండ్ ఆ ఈవెంట్స్ ఏదైతే మీరు చేస్తారు కదా దాని ద్వారా హౌ డూ యూ మెజర్ ద సక్సెస్ రేట్? ఓకే. సో ఈవెంట్స్లో నెంబర్ 1 ఈవెంట్ చేసేవి ఏదున్నా కానీ మనీ కోసం అయితే కాదు. సో ఈవెన్ దో ఎవ్రీ ఎంట్రీ టికెట్ వుడ్ బి మేబీ 50 rupees, 100 rupees, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ నిన్న F&B కాంక్లేవ్ చేసినప్పుడు ఆ టికెట్ 200 రూపాయలు అనమాట. కానీ ఆ మీటింగ్కి ఎవరెవరు వచ్చారంటే ఈ జొమాటో సిటీ హెడ్, లైక్ స్పైసీ వెన్యూ అనే పెద్ద రెస్టారెంట్ చైన్ హెడ్, ఈ పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మీరు వీళ్ళని బయట కలవలేరు. ఈ ఈవెంట్ ఎందుకు చేస్తున్నామంటే ఇలాంటి వాళ్ళని మీరు కలిసే ఆపర్చునిటీ వస్తుంది. అండ్ వీళ్ళని మీరు ఎన్ని క్వశ్చన్లు అడగచ్చు. నేను చాలామంది ఇప్పుడు ఈ మధ్య క్లౌడ్ కిచెన్స్లో ఎంటర్ అవుతున్నారు, రెస్టారెంట్ పెట్టుకోవాలని చాలామందికి ఉంటుంది. ఎంతవరకు ఇది ప్రాఫిటబుల్? మీరు ఎవరెవరినో మీ ఫ్రెండ్స్ని అడగడం కంటే ఈ మీటింగ్కి రండి, జొమాటో సిటీ హెడ్ అతన్నే అడగండి. స్పైసీ వెన్యూ రోజుకి 1,000-2,000 ఆర్డర్లు చేస్తారు.
అతను అడగండి ఎలా స్టార్ట్ చేశారు మీరు స్పైసీ వెన్యూ అని. నిన్న అతను చెప్తూ ఉంటే నాకు తెలిసింది స్పైసీ వెన్యూ ఒక చిన్న కౌంటర్లో టేక్ అవే కింద స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు దే ఆర్ సచ్ ఏ బిగ్ ప్లేయర్. ఏ పెద్ద వెన్యూ, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ పెళ్ళి ఉన్నా కానీ దాని కేటరింగ్ అంటే స్పైసీ వెన్యూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మీరు ఎలా కలుస్తారు అనుకుంటే ఇఫ్ యూ కమ్ టు ఈవెంట్స్ లైక్ దిస్. అండ్ ఈ ఈవెంట్స్ అన్నీ మనం మన వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాం. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ 30 to 40 ఈవెంట్స్ చేస్తాం. సో ఫర్ యూ టు కమ్ అండ్ మీకు ఫుట్బాల్ అంటే ఫుట్బాల్, బిజినెస్ అంటే బిజినెస్, జాబ్ అంటే జాబ్, ఏదున్నా కానీ యూ హ్యావ్ ఎ సర్టెన్ ఈవెంట్ టు దట్. అక్కడ మీతో పాటు మీరున్న పడవలోనే ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మీ పడవ దాటి ముందున్న ఒడ్డుకు చేరుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఇవి చాలా తక్కువ రేట్సే ఉంటాయి, 50-100. అవి ఎందుకంటే కమిట్మెంట్ ఉండడానికి. ఎందుకంటే మనం ఉన్న లోకం ఏంటంటే ఫ్రీగా అంటే అందరూ వచ్చేస్తారు, కానీ దానికి ఒక చిన్న వాల్యూ పెడితే మీరు సీరియస్గా కూడా ఉంటారు అనే ఆ చిన్న ప్రైజ్ అనేది మనం పెడతాం. నైస్. అండ్ అలానే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అంతా చూసిన తర్వాత కొంతమంది అంటారు, అరే మనం కూడా ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తే మనం ఉన్న సర్కిల్లో, కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు, అరే మనం ఉన్న సర్కిల్లోనే ఇట్లాంటిది ఏదైనా కమ్యూనిటీ క్రియేట్ చేస్తే బాగుంటుంది. సో అలా ఎవరన్నా వాళ్ళు ఉన్న పరిధిలోనే ఒక కమ్యూనిటీ ఏదైనా చిన్నగా క్రియేట్ చేసుకొని వాళ్ళు రన్ చేసుకోవాలనంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అలా మీరు చేయాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. కమ్యూనిటీ సొంతంగా మేము చేయాలని కాదు, మీరు ఒక కమ్యూనిటీ రన్ చేద్దాం అనుకుంటే మీకు కావాల్సిన ప్రతి ఒక్క టూల్, టెక్నాలజీ, ఫినాన్స్, మార్కెటింగు, ఇవన్నీ నేను చూసుకుంటాం. మా టీం అంతా చూసుకుంటుంది. మీరు ఒక కమ్యూనిటీ రన్ చేద్దామన్న ఒక ఇంటెన్షన్ ప్యూర్గా ఉంది అనుకుంటే 110% మేము సపోర్ట్ చేస్తాం. అంటే అప్రోచ్ ఎట్లా అవ్వాలంటారు? మా ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టచ్చు, మా ఫోన్ నెంబర్ మొత్తం మా వెబ్సైట్లో, మా ఇన్స్టాగ్రామ్లో మొత్తం మా ఫోన్ నెంబరే ఉంటుంది, నా ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఓ చిన్న మెసేజ్ పెట్టి ఒక కాల్ చేసి సాత్విక్ ఇలా నేను ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అని ఒక మెసేజ్ చాలు. మిగతాదంతా మేము వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని పైకి తీసుకురావడం మా రెస్పాన్సిబిలిటీ. సూపర్. అండ్ ఫైనల్గా మన కమ్యూనిటీ హైదరాబాద్ని మీరు ఎక్కడ ఈ కంపెనీని తీసుకెళ్ళాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ విజన్, వాట్ ఈజ్ యువర్ గోల్ అల్టిమేట్గా? సో వెరీ సింపుల్. నాకు ఐ వాంట్ టు, ఎవరైనా కానీ హైదరాబాద్లోనే కాదు ఎక్కడున్నా, దే ఫీల్ లైక్ దే డోంట్ బిలాంగ్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్న మూమెంట్ మీకు లైఫ్లో వచ్చినప్పుడు యూ జాయిన్ దిస్ కమ్యూనైట్. లైఫ్లో ఎంత చేయొచ్చో మేము మీకు పరిచయం చేస్తాం. సో దట్ ఈస్ మై విజన్. ఎప్పటికైనా కానీ ఎవరైనా నీకేం చేయాలో తెలియనప్పుడు నువ్వు వచ్చావంటే నేను మీకు జీవితం అంటే ఏంటో పరిచయం చేస్తాం. సో దిస్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ద విజన్ ఇస్ ద సేమ్. అండ్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వీ వాంట్ టు స్ప్రెడ్ మోర్, లైక్ ఈ మోటో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నచ్చిన పని చేసుకుంటూ నలుగురు నచ్చిన వాళ్ళతో 4 మెతుకులు తింటూ బతకాలి. ఆ నలుగురు మనుషుల్ని మేము పరిచయం చేయడానికి కమ్యూనిటీ అనేవాడి. అండ్ అల్టిమేట్ మెసేజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఓవరాల్ ఈ పాడ్కాస్ట్ని సమరైజ్ చేసి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్గా ఒకటి నమ్ముతాను, దట్ మిస్టేక్స్ ఆర్ బెటర్ దాన్ రిగ్రెట్స్. ఇలా చేసుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది, అది రిగ్రెట్. దాని బదులు చేసేసే. అయితే మిస్టేక్ చెప్తుంటాను అనమాట, యూ విన్, యూ ఎర్న్, యూ లూజ్, యూ లెర్న్. గెలిస్తే సంపాదిస్తావు, ఓడిపోతే నేర్చుకుంటావు. సో దట్ ఈస్ సంథింగ్. సో లివ్ విత్ మిస్టేక్స్, నాట్ రిగ్రెట్స్. అండ్ దట్ విల్ బి సంథింగ్ ఐ వాంట్ టు క్లోజ్ విత్. సో థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ బ్రో. ఈ రోజు నుంచి మీరు మంచి ఒక బ్రదర్ అయిపోయారు నాకు. నాకు అదే లండింగ్లో బ్రో. సో మన రిలేషన్ చాలా లాంగ్ టర్మ్లో ఉంటుంది. నేను కూడా మీకు నర్చరింగ్ చేస్తాను ఆ రిలేషన్. మీకు క్రికెట్ ఏదంటే క్రికెట్కి మించి ఇస్తాను నేను మీకు. మంచి ఫ్రెండ్ దొరికారని నేను భావిస్తున్నాను నేను, ఎందుకంటే ఆ వైబ్స్ చాలా కనిపించినాయి మీతో మాట్లాడుతున్నప్పుడు. నన్ను నేను చూసుకున్న సందర్భాల్లో చాలా అనిపించినాయి అనమాట. డెఫినెట్గా ఇంకా ఫర్దర్గా కూడా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్లో మీరు ఎట్లయితే గ్రో అవుతుంటారో మళ్ళీ మీ యొక్క నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మనం ఆడియన్స్తోని షేర్ చేస్తూనే ఉందాం మనము. అండ్ మీరు ఇప్పటివరకు ఈ పాడ్కాస్ట్ ఇంత ఓపికగా చూసారు కాబట్టి దయచేసి మీ కీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అనేది మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ అలానే ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ప్రపంచంలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు కూడా సంబంధం లేదు, నాకు ఏం చేయాలన్నా ఎవరు కూడా నాకు హెల్ప్ చేస్తలేరు, సపోర్ట్ చేస్తలేరు అంటే అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా 200+ గ్రూప్స్ అనేది క్రియేట్ చేశారు. సో అందులో ఏదో ఒకటి వాళ్ళు ఎంచుకొని జాయిన్ అయ్యేటట్టు మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, సో ఇలాంటిది కూడా ఉన్నదని చెప్పేసి కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి.
ఓకే, మీ ఫ్యామిలీ గ్రూప్స్లలో, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లలో కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే చాలామందికి ఇది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. వాళ్ళ లోపల ఒక ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చారనుకోండి, రేపు వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ మీకు కూడా యాడ్ అవుతాయి అనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక ఎక్స్పర్ట్తోని నేను మీ ముందరికి వస్తాను. బాయ్, టేక్ కేర్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.